ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమ బలపరచును నన్ను. నా యేసయ్య స్తుతిపాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమ బలపరచును నన్ను. నా యేసయ్య స్తుతిపాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ పాడాలందరూ పాడంచొచ్చు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. స్తోత్రం స్తోత్రం. ఆయన సత్య మార్గం అనేక విషయాలు దేవుడు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ ఉండగా మనకున్న సంఖ్యలు తగ్గిపోతూ ఉన్నాయి. బంధకాల నుంచి విడుదల, సమస్యల నుంచి విడుదల. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపణిచ్చెను. ఆరాచుడా అభిషక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్య ఆరాధన నీకే. ఆరాచుడా అభిషక్తుడా ఆరాధన నీకే. స్తుతిపాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా. కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం
పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా పూర్వ శబ్దం వినబడినప్పుడు మన ప్రాణ ప్రియుడు మనల్ని ఏలే మహారాజు ఆయన మేఘాల మీద రాబోతూ ఉండగా సిద్ధపడిన వారమై ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిలపరచితి నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిలపరచితిని పూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగ అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా పూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగ అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధన క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీ దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా కృపలోనే పరవశించనా మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్య స్తుతిపాత్రుడా ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్య స్తుతిపాత్రుడా ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్య స్తుతిపాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదాన ఆరాధన నీవే కదాన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే స్తుతి
ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన 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 గట్టిగా చప్పలు కొడుతూ ఆనందించండి, ఆనందించండి. చెప్పుదురు ప్రభు నన్ను ఆనందించండి, నమ్మండి, నమ్మండి. గట్టిగా చప్పలు కొడుతూ, గట్టిగా చప్పలు ఆత్మలో పరవశించండి, పరవశించండి, ఆనందించండి, ఆనందించండి, ఆనందించండి. ఆరాధన దైవ సన్నిధి, దైవ ప్రసన్నత, దైవ ప్రసన్నత ఒక్కొక్కరు అనుభవిస్తున్న సమయం ఇది. దైవ దర్శనం కలిగి ఉన్నది, స్వస్థత కలుగుతున్నది. వ్యాధి బాధలు ఇప్పుడే విడుదల కలుగునుగా, స్వస్థత కలుగునుగా, చీకటి తొలగిపోనుగా. అయ్యా 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 క్రియ చేయండి నాయన, దేవా పరిశుద్ధాత్మలో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి. రాత్రి దర్శించండి నాయన, దర్శించండి మహిమతో ఆరాధన యేసయ్యా, యేసయ్యా. అడుగు ప్రతివానికి నిశ్చయముగా ఆత్మను గ్రహిస్తున్నాను, నా ఆత్మను అనుగ్రహిస్తున్నాను. చప్పట్లతో పరవశించి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు దేవుడితో చాపండి, హల్లెలూయా, హల్లెలూయా, మహోన్నతమైనని చేతులెత్తి చెప్పండి. ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా పరవశించనా కృపాక్షేమము. చెప్పండి అందరూ, నీ శాశ్వత నా జీవిత కాలమంతయు నీ దయచేయు వాడవు.
మహోన్నతమైనని ఉపకారములను తలంచుచు పరవశించనా కృపలోనే పరవశించనా ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే స్తుతి పాత్రుడా ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే. మహాపరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గల తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రం. సజీవులే కదా నన్ను స్తుతిస్తారన్నారు. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో కాపాడినందుకు స్తోత్రం. బలపరిచినందుకు స్తోత్రం. ఈ ఉదయకాలం ఇంతవరకు పాడి ఆరాధించి స్తుతించి నీ నామాన్ని మహింపరిచే భాగ్యం ఇచ్చావు. ఈ సమయమందు నీ పక్షమందు నిలబడుతున్నానయ్యా. నా నోట నీ మాటలు ఉంచండి. అవసరమైన మాటలు బోధించు. సంఘాన్ని ఉజ్జీవపరిచే మాటలు అందించు. ఇదిగో మరొక్కసారి బలహీనంగా ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను అయ్యా. తండ్రి టైఫాయిడ్తో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. నిర్మలకు ఇప్పుడే తాకండి, స్వస్థపరచండి, సంపూర్ణ విడుదలివ్వండి. నీరసమంతా తొలగించండి. సంతోష్ కొరకు ప్రార్థిస్తున్నాను. బలహీనతలన్నీ తొలగించి స్వస్థపరచండి. ఇంకెవరు ఇక్కడ బలహీనంగా ఉన్నారో వాళ్ళందరినీ తాకండి. ఈ దైవ ప్రసన్నత ఆరాధన చేస్తూ ఉండగానే వారిని నీ శక్తి తాకాలి ప్రభువా. బలపరచండి. నీ స్వరం మాకందరికి వినిపింప చేయబోతున్నందుకు స్తోత్రాలు అయ్యా. ఒక్కొక్కరితో మీరు మాట్లాడుచున్నందుకు స్తోత్రాలు. మానవ జ్ఞానం కాదయ్యా, దైవ జ్ఞానం బోధించాలి. ఈ ఉదయకాలం నీ మెల్లైన స్వరాన్ని మాకు వినిపింపచేసి నీ గణనామాన్ని కీర్తిని కలుగు చేసుకోమని, సమస్త ఆటంకాలు లయపరచమని, సమస్త మహిమ నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి కూర్చోండి, వరుస క్రమంలో కూర్చోండి. దయచేసి మీరున్న స్థలాల్లో అందరూ కూడా కూర్చోండి. ఒకసారి అందరూ చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. తప్పనిసరిగా మాస్క్ కంపల్సరీ అయిపోయింది ఇప్పుడు కనుక తప్పనిసరిగా మందిరంలో ఉన్నంతసేపు మాస్క్ పెట్టుకోండి. ఎందుకంటే వ్యాక్సిన్ వేయించుకున్న ఎలాంటి పరిస్థితుల్లో కూడా మరలా కోవిడ్ వచ్చే అవకాశాలు ఉంటున్నాయి అని పెద్ద పెద్ద డాక్టర్స్ చెప్తున్నారు. కనుక వైరస్ తగ్గినా తప్పకుండా అక్కడక్కడ కొన్ని కేసులు వస్తున్నాయి. కనుక జాగ్రత్తలు తప్పవు. ఇంకా మనకి ఖచ్చితంగా మనం జాగ్రత్తలు పాటించాల్సి ఉందని ప్రభు మనతో తెలియజేస్తున్నాడు. దేవుడు ఆ దిశగా మనలందరినీ నడిపించునుగాక. రెండు చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ఈ వారంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మీరందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నిజంగానా? గట్టిగా ఒకసారి స్తోత్రం స్తోత్రం అని ఆగకుండా చెప్పండి. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. సప్పగా చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. మంచోళ్ళు మీరందరూ. ఎందుకంటే ఎనర్జీ లాస్ అయిపోద్దని ఇమ్యూనిటీ పవర్ కోసం ఆలోచిస్తున్నారు కదా. లేదండి, మేము గట్టిగా చెప్తామన్న వాళ్ళు ఇంకా గట్టిగా చెప్పండి. శబ్దం రావట్లేదు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక.
రైట్, చాలా సంతోషం. ఈ యొక్క సమయంలో కొన్ని మాటలు మీకు చెప్పే ముందు ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమాలు అనౌన్స్ చేస్తాను. తప్పనిసరిగా అందుబాటులో ఉన్నవాళ్ళు, నేను ఇలా అనుకుంటున్న సంఘ బిడ్డల గురించి ఏమనుకుంటున్నానంటే, కనీసం నెలలో ఒక్కరోజు మీకు ఖాళీ ఉండదండి? ఉంటుంది కదా, నెలలో ఒక్కసారి ఉంటుంది కదా, ఒక్కరోజు మందిరంలో ఈ పగల సమయాల్లో ఉదయకాలం 6 గంటల నుంచి 9 గంటల లోపల మేము ఇక్కడ ఉంటాం. 9 అయితే మరలా ప్రేయర్స్ కొరకు వెళ్తూ ఉంటాం. కనుక ఈ మీరు కూడా మార్నింగ్స్ డ్యూటీస్కి వెళ్ళే టైంలోనే ఆ టైం అవైలబుల్గా ఉంటుంది. కనుక నెలలో ఒక్కొక్కరికి ఒక గంట సేపు ప్రార్థన చేయాలనే ఆలోచన దేవుడు కలుగు చేశారు. కనుక కనీసం మీరు వారానికి ఒకసారి రావడానికి కష్టమవుతుంది. కాబట్టి కనీసం నెలకు ఒక్కసారి అయితే, చాలా కుటుంబాలు ఉన్నాయి కనుక కనీసం రోజుకి ఒక 4-5 కుటుంబాలు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని కార్యాలు జరుగుతాయి. కనుక అలాంటి దేవుని కార్యాల కోసం మనం ఎదురు చూడాలి. నేను మిమ్మల్ని నుంచి ఏమి కోరుకోవట్లేదు, కానీ ప్రార్థన సహకారాన్ని కోరుకుంటున్నాను. కనుక మీరు ఆ ప్రేయర్ సపోర్ట్ అందించగలిగితే మేము వెళ్ళిన చోట దేవుని కార్యాలు జరుగుతాయి. మొన్న పిఠాపురం దగ్గర గొల్లప్రోలు అనే ప్రాంతానికి వెళ్ళాను. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయో మీకు చెప్తున్నాను అన్నమాట. ఎందుకు మిమ్మల్ని ప్రేయర్ సపోర్ట్ అడుగుతున్నాను అనే దానికి నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. వెళితే ఆ ఇంచుమించు చాలా దూరం హైవే రోడ్లో అక్కడి నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు కత్తిపూడికి మెయిన్ హైవే ఇటు సైడ్ కదా. వెళ్ళాము, మంచిగా ప్రార్థన కూటాలు జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ అయిపోయింది. సెకండ్ సెక్షన్లో నాకు భోజనాలు ఏర్పాటు చేసిన కుటుంబస్తులు చెప్తున్నారు అనమాట, అయ్యగారు అసలు ఈ ఊరు ఎలాంటిదో మీకు తెలుసా అని అడిగారు నన్ను. నాకు తెలియదండి, దైవ సేవకులు పిలిచారు, నేను ప్రార్థన చేసి వచ్చానండి అంటే. లేదండి, ఈ ఊరు భయంకరమైన ఊరండి, ఇక్కడ సేవ చేయటానికి ఎంతోమంది సేవకులు వచ్చారండి, తరివి ఇంటికి పంపించేశారు పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారు ఎన్నో శ్రమలు పడి ఇక్కడ సేవను కట్టారు, చాలా భయంకరమైన ఏరియా అండి అని ఆ ఊరు గురించి చెప్తా ఉన్నప్పుడు నాకు అనిపించింది, అవును కదా, కొన్ని ప్రాంతాల్లో పొలిమేర శక్తులు, చీకటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి. కనుక మేము అక్కడికి వెళ్ళిన చోట బలహీన పడకుండా, శక్తి కావాలంటే వెనకాల మీ ప్రార్థన శక్తి ఉంటే దైవశక్తి అక్కడ క్రియ జరుగుతుంది. ఏ సాతాను దేవుని పనికి అడ్డుగా నిలబడలేరు. ఆమేన్. వాగ్దానం ఏంటి? సాతాను మీ కాళ్ళ క్రింద చితక తొక్కి ఉన్నానని ప్రభు చెప్పాడు. కనుక అలాంటి ప్రాంతాల్లో మేము అక్కడ మందిర ప్రార్థన జరుగుతున్నప్పటికీ అక్కడ చిన్న పిల్లలు బాగా చిన్న పిల్లలు ఇంతంత ఉంటారు, రిబ్బన్లు కట్టి భయంకరమైన ఊరేగింపుల్లో తిరుగుతున్నారు. డీజే సౌండ్ పెట్టుకుని రకరకాలుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. కనుక ఆ ఊరిలో అసలు భర్తలు మారటమే చాలా కష్టం అంట. ఆ ఏరియా ఇంచుమించు స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంది అక్కడ. కనుక వెళ్ళేటప్పుడు చెప్పారయ్యా, మా ఊరు గురించి ప్రార్థన చేయించండి పాస్టర్ అన్నయ్య గారు అని. కనుక నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్ని చోట్లకి మేము వెళుతున్నప్పుడు మా వెనకాల మీ ప్రార్థన ఉంటే అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. స్తోత్రం కలుగును గాక. కనుక ఈ వారంలో జరుగు ప్రార్థనలు నేను చెప్తున్నప్పుడు మీ వెనకాల డైరీ ఉంటుంది కనుక ఈ వారంలో జరిగే కార్యక్రమాలు నోట్ చేసుకుంటే మీరు ప్రార్థన చేయడానికి గుర్తుంటుంది. నెలలో ఒక్కసారి అయినా నాతో కూడా మీరు ప్రార్థనలకు రావడానికి ఇంచుమించు ఒక 3 అవకాశం ఉంటుంది. నా కారు ఖాళీగానే ఉంటుంది. కనుక నెలలో ఒకరోజు మేము అన్నయ్యతో పాటు వస్తామని అనుకుని అన్నయ్య వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు రావటానికి అలా ప్రయత్నం చేసుకోండి. కనుక సోమవారం రేపు ఈరోజు రాత్రి ముంగండ్లో స్తుతి కూడిక ఉంది. ఈరోజు రాత్రి ఒక సహోదరి ప్రార్థన కూటం ఏర్పాటు చేసుకున్నారు. మందిరాన్ని ప్రక్కనే మహిమ కుమార్ అని ఆ సహోదరి. తర్వాత రేపు సోమవారం వచ్చినప్పటికీ ఉదయకాలం సమనాస దగ్గర మన విఆర్ఓ కృష్ణ అన్న వాళ్ళ ఇంటి ప్రక్కన సహోదరి సరస్వతి అక్క వాళ్ళ ఇంట్లో స్తుతి కూటం ఏర్పాటు చేశారు. కారణం ఏమిటంటే వాళ్ళ తమ్ముడికి బ్లాక్ ఫంగస్ వచ్చింది. ఐసీలో ఉంచినప్పుడు చాలా సీరియస్ కండిషన్ అన్నమాట.
ప్రాణం అపాయం నుంచి దేవుడు తప్పించాడని కృతజ్ఞతగా వాళ్ళు ఆ స్తుతి కూటం ఏర్పాటు చేశారు. కనుక సమనాస ఆయా ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, అందుబాటులో ఉన్నవాళ్ళు ఆ కూడికలో తప్పక మీరు పాల్గొనండి. సోమవారం ఉదయకాలం కూడిక ఉంటుంది. తర్వాత సోమవారం మధ్యాహ్నం వెలస్వేలిలో ఒక సహోదరి బాప్తీసం తీసుకున్నారు, వసంతక్క, వాళ్ళ ఇంటి దగ్గర స్తుతి కూటం. సోమవారం మధ్యాహ్నం నుంచి అక్కడ, తర్వాత మళ్ళీ మధ్యాహ్నమే యానం కూడా వెళ్ళాలి. ఓ పిల్లోడిని ఉయ్యాలు వేసి ప్రార్థన చేయటానికి ఆ కూటం ఒకటి ఉంది. మళ్ళీ సోమవారం రాత్రికి బయలుదేరి నేను పెదపూడి అనే ప్రాంతంలో స్తుతి కూడిక, ఒకరు కుటుంబస్తులు మొన్న 10వ తారీఖున బాప్తీసం తీసుకున్నారు. కనుక వాళ్ళు స్తుతి కూటం, కృతజ్ఞత కూటం ఏర్పాటు చేసుకున్నారు. కనుక సోమవారం 4 కార్యక్రమాలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. కనుక మీ ప్రార్థన సపోర్ట్ నాకు కావాలి. తర్వాత మంగళవారం వచ్చినప్పటికీ పగలు రాత్రి ఎదుర్లంక అనే ప్రాంతంలో ఉపవాస కూటాల్లో అక్కడ ఉంటాను. తర్వాత బుధవారం నరసాపురం ఆసాపు గారని పాష్ గారు ఉన్నారు, అక్కడ ఉపవాస కూటాలు. తర్వాత గోల్డ్లో కూడా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, కనుక ప్రార్థన చేయాలి. తర్వాత గురువారం వచ్చేసి గోపవరంలో ప్రతి గురువారం మధ్యాహ్నం నుంచి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. రాత్రికి సువార్త కూడిక ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తర్వాత శుక్రవారము మధ్యాహ్నం ముంగండ్లో ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఎందుకంటే వచ్చే ఆదివారం ప్రభు బల్లారాధన కనుక ఆ కూడిక మీరు తప్పక పాల్గొనవాలి. ఆ శుక్రవారమే నేను మరలా బయలుదేరి మావుడాడ అనే ప్రాంతంలోకి వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. కనుక మరలా శనివారం యథావిధిగా ఇక్కడ ఉపవాస ప్రార్థన. వచ్చే ఆదివారం బల్లారాధన ఉంది కనుక శనివారం ఉపవాస కూటాలకి రాత్రులు భక్తులు కనిపించడం లేదు. కనుక మరలా మీరు పూర్వస్థితి మరలా మీకు దేవుడు ఇస్తాడు. కొంచెం వీలు చేసుకోండి. ఒక 2 గంటలు ప్రభు దగ్గర గడపడానికి ఇష్టపడదాం. దేవుడు ఈ వారం రోజుల పరిచర్య ఆశీర్వాదకరంగా జరిగించినట్లు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. రైట్, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రతి ఆదివారం ఏంటో కానీ కరెంట్ పోతూ ఉంది. స్తోత్రం. కనుక మీరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రండి. కరెంట్ పోతూ ఉంది, ప్రస్తుతానికి జనరేటర్ మీద జరుగుతుంది. లైవ్ కూడా ఆగిపోయింది, ఏదో చిన్న కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఈ టీం వర్క్ చేసేవాళ్ళ వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయాలి భారంగా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారు వాళ్ళు. కనుక వాళ్ళ గురించి మీరు భారంగా ప్రార్థన చేస్తే లైవ్ కార్యక్రమాలు మంచిగా వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఏర్పాటు చేసేటట్లుగా మళ్ళీ ఈ మెసేజ్ మళ్ళీ అప్లోడ్ చేయాలి. కనుక మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. వాక్య సందేశంలోకి వెళ్దాం. ఏదైనా అవసరతలు సమస్యలు ఉంటే చెప్పండి. ఆఖరిలో నేను ఇక్కడే ఉంటాను ఈరోజు, కనుక మీకోసం ప్రార్థన చేస్తాను. రైట్, పరమగీతాల గ్రంథం ఈరోజు మన వాక్య సందేశం కొరకు గ్రంథాలు తెరుద్దాం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచన భాగాన్ని బైబిల్ ఉన్నవాళ్ళు ఒకసారి చూసి చదివి సహాయం చేయండి. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లా ఉన్నదో పురుషుల్లో నా ప్రియుడు అలా ఉన్నాడు. ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చున్నాను. చాలు, అందరూ ఈ మాట నాతో చెప్పండి. ఆనందభరితనై, ఇంకా వినబడాలి మీ స్వరం. ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చుంటిని. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన వర్తమానం పేరేమిటంటే దేవుని నీడలో. చెప్పండి, చెప్పాలి, దేవుని నీడలో. రైట్, ఇంచుమించు దేవుడు కృపను బట్టి మనం ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి నేర్చుకున్నాం. ఈరోజు దేవుడు పరమగీతాల్లో ఉన్న విషయాలు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. వాక్యంలో రాయబడిన మాట, నేను ఆనందభరితనై అతని నీడలో కూర్చున్నాను. అడవి వృక్షముల్లో జల్దరు వృక్షం అంటే మన పాటలకు ఉంది కదా, జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా.
ఓ తమ్ముడు అడిగాడు, జలదర వృక్షం అంటే ఏంటన్నా? యాపిల్ పండు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అడవి వృక్షముల్లో జలదర వృక్షం ఎలా ఉన్నదో నా ప్రాణప్రియుడు అలా ఉన్నాడు. ఆనందభరితినై నేను అతని నీడలో కూర్చున్నాను. ఈ ఆదివారం ఆరాధనలోకి వచ్చిన మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు విలువైన తన మాటల ద్వారా. కొన్ని సందర్భాల్లో మన వ్యక్తిగత జీవితం ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు ఏ సమయానికి ఏ మాటలు అవసరమో దేవుడు ఆయా సమయాల్లో ప్రార్థన పూర్వకంగా దైవ సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా మనం బలపడతాం. ఈ పరమగీతాల గ్రంథాన్ని మీరు చదివేటప్పుడు ఖచ్చితంగా 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఈ పరమగీత గ్రంథాన్ని రాసిన సొలొమోను మన ప్రభువు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నారు. ఎందుకంటే సొలొమోను అనే మాటకి అర్థమే సమాధానానికి కర్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. షూలమితి అనే ఒక స్త్రీ అక్కడ కనబడుతుంది, ఆమె సంఘానికి గుర్తుగా ఉన్నారు. షూలమితి అనే సంఘముతో సొలొమోను అనే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. కనుక ఈ పరమగీతాల ఈ 8 అధ్యాయాల్లో ఎన్నో విలువైన సత్యాలు రాయబడి ఉన్నాయి. కనుక ఈ ఉదయకాలం ఈ స్థలంకి వచ్చిన మీ అందరికీ అవసరమైన మాటలు దేవుడు ప్రకటిస్తున్నాడు. కనుక ఆనందభరితినై నేను అతని నీడలో కూర్చున్నానని షూలమిత్ అనే సంఘం చెప్తోంది. ఈరోజు మీ వ్యక్తిగత భక్తి జీవితాన్ని చేస్తున్న మీ ఆత్మీయ స్థితిలో ఇంతవరకు మీరు ఎక్కడెక్కడ కూర్చున్నారో నాకు తెలియదు, కానీ ఇక మీదట ఈ సెప్టెంబర్ ఆఖరి ఆదివారం ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మనమందరం ఆనందభరితులమై ఆయన నీడలో కూర్చునే భాగ్యం దేవుడు మనకి దయచేయనుగాక. చెప్దాం గట్టిగా ఆమేన్. ఖచ్చితంగా ఆయన నీడలో మనం కూర్చునే ఆ ధన్యతను మనం సంపాదించుకోవాలి. మార్తా మరియా వాళ్ళిద్దరూ ఎవరు అని అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళే. మార్తమ్మ గారు ఉన్నారు, మరియమ్మ ఉన్నది. కానీ ఎప్పుడు ఈ మార్తమ్మ చేసే పని ఏంటంటే ఎప్పుడు వంట వార్పు విస్తారమైన పనులు పెట్టుకునేది. కానీ మరియమ్మ మాత్రం యేసుప్రభు పాదాల దగ్గరే కూర్చుంది. యేసుప్రభు పాదాల దగ్గరే కూర్చుంది. ఆ రోజు యేసుప్రభు అంటారు, మరియా ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంది. అవసరమైంది ఒక్కటే. ఈ సందర్భంలో మీరు ఆలోచించగలిగిన విషయం ఏమిటంటే మరియా యేసుప్రభు పాదాల దగ్గర కూర్చోటానికి ఇష్టపడుతుంది. ఆయన నీడలో ఆయన సన్నిధిలో కూర్చోటానికి ఈరోజు మీరందరూ ఇష్టపడి ఇక్కడికి వచ్చి ఉన్నారు. మన వ్యక్తిగత ఆత్మీయ స్థితి దేవుని నీడలో ఆయన సన్నిధిలో అలా కూర్చోటానికి మనం సిద్ధపడితే మన జీవితం ఎంతైనా దీవెనకరంగా ఉంటుందని మరొక్కసారి సేవకునిగా నేను ఈ మాటలు మీకు అందిస్తున్నాను. చేతుల పైకెత్తి ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. మనందరికీ కంఠస్థం వచ్చిన వాక్యం చెప్పండి. దుష్టుల ఆలోచన చెప్పున చెప్పాలి. ఎక్కడ కూర్చోకూడదంట? అపహాస్కులు కూర్చునే చోటు కూర్చోవద్దు. కొన్ని సందర్భాల్లో అపహాస్యం చేసే వాళ్ళ దగ్గర కూర్చుంటారు చాలామంది, కామెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు కాలక్షేపం కొరకు. ఈరోజు నువ్వు ఎక్కడెక్కడ కూర్చున్నావో నాకు తెలియదు, కానీ ఆయన సన్నిధిలో కూర్చున్న నీతో ప్రభు అంటున్నాడు, ఆనందభరితురాలవై ఆయన నీడలో కూర్చోటానికి ఒక మంచి మనస్సాక్షిని దేవుడు ఈ ఉదయకాలం నీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారండి. ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క అనుభవాలు మీరు చూస్తే వారంటండి ఐగుప్తి నీడను ఆశ్రయించారంట. వేటిని ఆశ్రయించారు చెప్పండి? ఐగుప్తి నీడలో కూర్చున్నారంట, ఐగుప్తి నీడలో ఉన్నారంట వాళ్ళు. అక్కడ రాసిన మాట చూస్తే ఐగుప్తి నీడ వాళ్ళకి అవమానాన్ని తీసుకొచ్చిందట. ఇశ్రాయేలు యొక్క జీవితం
ఐగుప్తులోనే వాళ్ళ ప్రయాణం అంతా ఐగుప్తిని ఆశ్రయిస్తూ వచ్చారు వాళ్ళు. కనుక వాళ్ళకి అవమానము, సిగ్గు అనేది వాళ్ళకి కలుగుతూ వచ్చింది. ఒకవేళ ఈరోజు ఐగుప్తికి సాదృశ్యంగా ఉన్న లోకము అనే నీడలో ఒకవేళ నువ్వు కూర్చుంటున్నావేమో, లోక స్నేహితుల దగ్గర ఎక్కువ కాలక్షేపం చేయడానికి ఇష్టపడుతున్నావేమో నాకు తెలియదు. ఈ ఆఖరి ఆదివారం నీతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆనందభరితురాలువై ఆయన నీడలో కూర్చోటానికి ఇష్టపడమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. చెప్దాం అందరూ ఆమేన్. బైబిల్ గ్రంథంలో నయోమి మీకు అందరికీ తెలుసు. రూతు వాళ్ళ అత్తగారు నయోమి. ఈ నయోమికి కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని దేవుణ్ణి ఆశ్రయించవలసిన ఆమె, దేవుని నీడలో కూర్చోవలసిన సహోదరి ఏం చేసిందో తెలుసండి? మోయాబు నీడను ఆశ్రయించింది. మనకి కష్టం వచ్చినప్పుడు మోయాబు సంబంధమైన అలాంటి చీకటి వైపుకు మనం ప్రయాణం చేయకూడదు. మోయాబు నీడకి వెళ్ళింది. వెళ్తే ఏం జరిగింది అంటే మీకు తెలుసు కదా, ఆ ఇంట్లో అందరినీ పోగొట్టుకున్నది ఆమె. చాలా దుఃఖంతో దేవుని సన్నిధికి వచ్చి అంటది ఆమె, దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు అని. కారణం ఒకటే, ఆమెకి కష్టం వచ్చినప్పుడు మోయాబును ఆశ్రయించకూడదు. మోయాబు నీడకి వెళ్ళిపోయింది. యేసయ్య నీడలో ఉండవలసిన ఆమె మోయాబు నీడ వైపుకు ప్రయాణం చేయడం వలన తన కుటుంబం అంతా కూడా కష్టాల వైపుకి ప్రయాణం చేస్తూ వచ్చింది. ఈరోజు నీవు ఐగుప్తి నీడలో ఉన్నావో, ఒకవేళ మోయాబు నీడలో ఉన్నావో, యేసయ్య నీడలో కూర్చోటానికి ఇక్కడ కూర్చున్న మనందరికీ అదే మనస్సు దేవుడు దయచేయునుగాక. చేతులు పైకెత్తి ఒకసారి అందరూ ఆమేన్ అని చెప్పండి. ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. బైబిల్లో ఉన్న స్టోరీయే. చెట్లన్నీ కలిసి ఒక రోజున ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాయంట. చెట్లన్నీ కలిసి ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాయంట. అది జడ్పీటీసీ, ఎంపీటీసీ మీటింగ్ కాదు, ఎలక్షన్ పెట్టుకున్నాయంట. అవన్నీ కలిసి మీలో ఎవరు రాజు, మీలో ఎవరు రాజు, ఎవరు రాజు అని. అన్ని చెట్లు, ఇంచుమించు బైబిల్లో చాలా చెట్లు ఉన్నాయి కదండి, అన్ని చెట్లు కలిసి ఒక చోట మీట్ అయ్యి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాయంట. మీరు అడగవచ్చు, అన్నయ్య మనుషులు మీటింగ్ పెట్టుకుంటారు కానీ చెట్లు కూడా మీటింగ్ పెట్టుకుంటారా? బైబిల్లో అలాగే రాస్తుంది. అన్నీ కలిసి మీటింగ్ పెట్టుకున్నాయంట చెట్లు. అందులో ఒక చెట్టు అంటుందటే, ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చి, ఒలీవ చెట్ట నీవు మా మీద రాజుగా ఉంటే సూపర్గా ఉంటుంది. నీవే వార్డు మెంబర్ అయితే అంత బాగుంటుందని మీ వీధిలో వాళ్ళందరూ అంటారు, చూసారు నిన్ను. అలా నీవే మా మీద రాజుగా ఉంటే సూపర్గా ఉంటుంది. అప్పుడు ఒలీవ చెట్టు అన్నదంట, నేను తైలాన్ని ఇచ్చి దేవుణ్ణి సంతోషపరుస్తాను, కనుక నీ మీద రాజుగా ఉండి నేను మాత్రం అటు ఇటు ఊగటానికి నేను రావట్లేదు. సరే, ఒలీవ చెట్టు కరిగేటట్లు లేదని ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి అంటే ఈ చెట్లన్నీ కలిసి, ద్రాక్ష చెట్ట నీవు మా మీద రాజుగా ఉంటే సూపర్గా ఉంటుంది. ద్రాక్ష చెట్టు అంటుందంట, ఆ ద్రాక్ష రసం ద్వారా దేవుణ్ణి సంతోషపరిచే ఆ పని నేను చేయకుండా నీ మీద రాజుగా ఉండటానికి నాకు టైం లేదు. సరే, మూడవ చెట్టు చెప్పండి, అంజూరపు చెట్టు. చెప్పండి, ఏ చెట్టు? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అంటే అన్ని చెట్లు కలిసి, నీవైనా సరే మా మీద రాజుగా ఉండంటే, లేదు నేను నా మాధుర్యం ఇచ్చి దేవుణ్ణి గణపరుస్తాను, కనుక మీ మీద రాజుగా ఉండటం నాకు అసలు టైమే లేదని ఆ మూడు చెట్లు కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన దేవుడికే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు, కానీ లోక సంబంధమైన యావిగేషన్స్కి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఈరోజున క్రైస్తవ జీవితం చూస్తే దేవునితో గడిపే సమయం బహు తక్కువ, లోకం కోసం, లోక సంబంధమైన కార్యాల వరకు ప్రయాణించే సమయం ఎక్కువ కనబడుతుంది. ఈ చెట్లు దేవుణ్ణి ఘనపరచడానికి ఎంత ఆసక్తి చూపినివ్వండి. సరే, ఇక చెట్లన్నీ కలిసి ఆఖరిగా ఏం చేసినాయి అంటే,
ముళ్ళ చెట్టు దగ్గరికి. ముళ్ళ చెట్టే అంటుందంట, ముళ్ళ చెట్టే అంటుందంట, ఇదిగో మీరు అందరూ వచ్చి నా నీడను ఆశ్రయించమంటుందంట. ఎవరో మాట్లాడాలి. అసలు ముళ్ళ చెట్టుకి నీడ ఎక్కడ ఉంటుంది? అన్ని ముళ్ళు అయితే. మరలా ముళ్ళ చెట్టు అంటుంది, ఇదిగో ఒకవేళ మీరు గీని నా నీడలోకి రాకపోతే నాలోంచి అగ్ని బయలుదేరి మిమ్మల్ని కాలి చేస్తుందంట. ఏంటి? ముళ్ళ చెట్లలో అగ్ని బయలుదేరితే ముళ్ళన్నీ కాలిపోతాయి. మళ్ళీ ఆ అగ్ని వచ్చంట వాళ్ళని కాలి చేస్తుందంట. మీరు కావాలంటే అంత డౌట్ ఉంటే మీ బైబిల్ అలా ఉందో లేదో చదువుతారా? న్యాయాధిపతి పుస్తకం చూడండి ఒకసారి. అప్పుడు 9:15. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్ల పొద యొద్ద ముళ్ళ చెట్టు దగ్గరకు వచ్చి అడుగుతున్నాయి. ముండ్ల పొద, మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా, మీరు నిజంగానే నా మీద రాజుగా చేస్తున్నారా? నన్ను రాజుగా చేయాలనుకుంటున్నారా? రండి, నా నీడను రండి, వెల్కమ్, నా నీడలో ఆశ్రయించండి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి, అగ్ని నాలో నుంచి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని. అయ్యే బాబోయ్, కాల్చేస్తాను నేను అంటుంది ఆ ముళ్ళ చెట్టు. ఈరోజు కూడా చాలామంది, ఇదంతా ఇంట్రడక్షనే, సబ్జెక్టు అర్థం చేసుకోవాలి మీరు. లోకస్తులు చాలామంది, రండి నా నీడలోకి రండి, నా దగ్గరికి రండి, నేను చూసుకుంటాను కదా అని చాలామంది మీకు అవకాశాలు ఇస్తూ ఉంటారు. అన్నీ గారండి నేను ఉన్నాను కదా మీకు ఎందుకండి, అక్కి గారు నేను ఉన్నాను కదండి మీకు ఎందుకండి అని కొంతమంది అలాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు లోకల్లో. మీరు గుర్తుపెట్టుకోరు, వీళ్ళందరూ కూడా ముళ్ళ చెట్లు లాంటి వాళ్ళు అని. ముళ్ళు ఎప్పుడైనా గుచ్చుకుంటాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. గుచ్చుకుంటాయా లేదో చెప్పండి? ఖచ్చితంగా గుచ్చుకుంటాయి. కానీ ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఐగుప్తు నీడకు వెళ్ళకు, మోయాబు నీడకు వెళ్ళొద్దు, చివరికి ముళ్ళ చెట్టు నీడ వైపు కూడా నువ్వు వెళ్ళొద్దు. నువ్వే ఏ నీడలో ఉండాలి తెలుసా? ఆనందభరితునై ఆయన నీడలో కూర్చునే కృప దేవుడు మీకు అందరికి అనుగ్రహించునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకోసారి మహిమ చెల్లిస్తారా? ఆయన నీడలో కూర్చునే మనసు నీకుంటే చాలు, ఆయన నీడకు ఆశ్రయిస్తే చాలు. ఆ మధ్యకాలంలో ఒక సహోదరుడు వివాహమైందట. పెళ్ళైన కొత్తలో ఇలా అన్నాడంట. ఆ ఇంటి వాళ్ళు అందరూ అడిగారంట, మీ ఆవిడ కొత్తగా ఇంటికి వచ్చారు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు కదా, ఈ ఇంటికి వచ్చారు కనుక మీ భార్య గురించి నువ్వేమంటున్నావు, మీ భార్య ఎలాంటిదని ఆ ఇంటి వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పారంట, వాళ్ళతో ఆ భర్త చెప్పాడంట, మా భార్య దేవత. ఎవరంట? మాట్లాడండి అమ్మా, నా భార్య దేవత అన్నాడంట. సరిగ్గా పెళ్ళయి 6 నెలలు మంచిగా సంసార జీవితం సముద్రంలో మునగలేక ఏదలేక గట్టెక్కలేక మొత్తం మీద 6 నెలల తర్వాత మళ్ళీ ఆ ఇంటోళ్ళు అడిగారంట, మీ భార్య ఎలా ఉంది 6 నెలల తర్వాత అంటే, అయ్యో మా భార్య దెయ్యం అన్నాడంట. ఎన్ని రోజులకి? మాట్లాడట్లేదు. ఎన్ని రోజులకి? 6 నెలలకి. అప్పుడు వాళ్ళు అన్నారంట, ముందేమో దేవత అన్నావు, ఇప్పుడేమో దెయ్యం అని అంటే, మరి అంతే, అలా అయిపోయింది, ఏం చేస్తాం. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో మేము ఉన్నాం కదా, నీకెందుకు అని కొంతమంది మాట సహాయమో చేత సహాయమో చేయొచ్చు. ఎంతకాలం? కొంతకాలమే. కానీ నువ్వు ఆయన నీడలోకి వచ్చావనుకో, శాశ్వత కాలం గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. హల్లెలూయా. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న సందేశం ఏమిటంటే, ఆనందభరితునై నేను అతని నీడలో కూర్చున్నాను, యేసయ్య నీడలో కూర్చున్నాను. ఒక వ్యక్తి దేవుని నీడలో కూర్చుంటే, ఒక వ్యక్తి దేవుని నీడను ఆశ్రయిస్తే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది, దేవుని నీడలో ఏమున్నది అనే ఆలోచన మీకు వస్తే, ఒక్క 3 మాటలు క్లుప్తంగా నేను మీకు చెప్తాను. చాలా శ్రద్ధగా ఈ మాటలు మీరు నోట్ చేసుకోండి. చదువుదాం ఒకసారి. మొదటి మాట, యేసయ్య నీడలో ఏమున్నది అంటే, యెషయా ప్రవచన పుస్తకం 49వ అధ్యాయం 2వ వాక్యం చదువుకుందాం. యెషయా ప్రవచన పుస్తకం 49
2, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. అందరి మాట నాతో చెప్పండి. ఆయన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లించండి. ఆమేన్, హల్లెలూయా. ఒకటి, దేవుని చేతి నీడలో ఏమున్నది? ఆయన నీడలో నువ్వు కూర్చుంటే నీ జీవితం ఎలా ఉంటుంది అని అంటే వాక్యంలో రాయబడి మాట, ఆయన తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే భద్రత ఉన్నది. ఆమేన్. ఏమున్నది చెప్పండి? ఆయన చేతి నీడలో భద్రత. ఈ ఉదయకాల మందిరంలో అడుగుపెట్టిన మీ అందరికీ కూడా ఆయన చేతి నీడలను నువ్వు ఆశ్రయిస్తే, ఆయన నీడలో నువ్వు కూర్చోటానికి ఇష్టపడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను భద్రంగా కాపాడునుగాక. ఆయన చేతి నీడలో ఎంతో భద్రత ఉన్నదండి. గతంలో నేను మీకు జ్ఞాపకం చేసినట్లు 91వ కీర్తన ప్రారంభ వచనంలో ఏముంది? మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను ఆశ్రయించినవాడు. ఆయన నాకు కోట, ఆయన నా దేవుడు, నేను నమ్ముకునే నా దేవుడు, నేను యెహోవానికి గూర్చి చెప్తాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను తప్పిస్తాడు. ఆయన ఆశ్రయమును కేడమై ఉన్నాడు. అతను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. ఇలాగ ఎన్నో మాటలు ఆ అధ్యాయంలో ఉంటే అక్కడ రాసి ఉంటుంది, సర్వశక్తుని నీడను, మహోన్నతుని నీడను నువ్వు ఆశ్రయించావు కనుక ఆయన చేతి నీడలో ఎప్పుడు కూడా నీకు భద్రతే ఉన్నది. ఈరోజు చాలా చోట్ల ఎదురవుతున్న పరిస్థితిని బట్టి భద్రత చాలా తక్కువ అయిపోతుందండి. ఈరోజు చాలామందికి భద్రత అనేది చాలా తక్కువ కనబడుతుంది. ఆడపిల్ల ఇంటిలోంచి బయటికి కాలేజీకి వెళ్ళిన సాయంకాలం ఇంటికి వచ్చే వరకు కూడా తల్లిదండ్రులకి నిజంగానే గుండెల్లో దడ కలుగుతూనే ఉన్నది. ఏ మనిషి అయినా సరే ఇంట్లోంచి బయటికి వెళ్ళినా మరలా సాయంకాలానికి ఇంటికి వస్తాడో రాడో తెలియని గ్యారంటీ లేని పరిస్థితిలో మనం ఉన్నాం. దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుచున్నాడు. ఆయన చేతి నీడను ఆశ్రయిస్తే ఖచ్చితంగానే గొప్ప భద్రత దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. ఆమేన్ అని చెప్పండి. ఒక వాక్యం చదివిస్తాను. ఇర్మియా 40వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. ఇర్మియా పుస్తకం 40వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆలకించుము, ఆలకించండి. ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి, ఈ దినమున నీ చేతి సంకెళ్ళు తీసి నిన్ను విడిపించుచున్నాను. నిన్ను విడిపిస్తాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము. రండి, నేను నిన్ను భద్రముగా నేను నిన్ను భద్రంగా కాపాడుతాను. గట్టిగా చప్పలు కొట్టు సరే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? నేను నిన్ను భద్రంగా కాపాడుతాను. ఎందుకంటే నా చేతి నీడలో భద్రత ఉన్నది. ఆయనే మనల్ని భద్రంగా కాపాడుతాడు. తల్లిదండ్రులుగా పిల్లల గురించి వాళ్ళకి ఇవ్వాల్సిన భద్రత తండ్రులు ఇస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. కాలేజీకి వెళ్ళారు, వచ్చారు, వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్కి తీసుకెళ్ళారు, మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి 7-8 అయిపోతుంది. మళ్ళీ ఆ తండ్రి ఎక్కడ పని ఉన్నా సరే ఆ పని ప్రక్కన పెట్టి వాళ్ళ పాపను వాళ్ళ బాబును తీసుకురావడానికి మళ్ళా ట్యూషన్ సెంటర్కి వెళ్తాడు. తల్లిదండ్రులు పిల్లలకి ఎంత సెక్యూరిటీ, ఎంత భద్రత ఇస్తారు, అంతకన్నా నీ పరలోకపు తండ్రి నీ పట్ల ఆలోచిస్తున్నాడు. నువ్వు ఆయన చేతి నీడలో కూర్చోవడానికి ఇష్టపడితే ఆయన చేతి నీడలో అద్భుత రీతిగా గొప్ప భద్రత దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. ఈ రోజుల్లో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా భయంకరమైన పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. ఏ వస్తువును ముట్టుకోవాలన్నా శానిటైజర్లు ఎన్నిసార్లు రాతున్నాం మనకే తెలియట్లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొన్న ఒక అన్నయ్య అన్నాడు, అన్నయ్య రాసి చేతులు అరిగిపడేట్టున్నాయి అన్నయ్య అంటున్నాడు. కనుక భద్రత కోసం ఎన్నో చోట్లకి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు అంటాడు, నా నీడలో నువ్వు కూర్చుంటే నీకు గొప్ప భద్రత దాచిపెట్టాను.
పరిశుద్ధ లేఖనాల్లో మరొక వాక్యం కూడా చదివిస్తాను. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మొదటి యోహాను పత్రిక పుట్టినవాడెవడును 5:18. దేవుని మూలముగా ఉన్నవాడెవడును దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడైనా సరే పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము చేసుకొనును గనుక తనని భద్రం చేసుకుంటాడు గనుక వాడిని దుష్టుడు వాడిని ముట్టడు. ఆమెను చెప్పండి ఒకసారి అందరూ ఈ మాట నాతో చెప్పండి. దేవుని మూలంగా పుట్టినవాడు తనను తాను భద్రం చేసుకుంటాడు గనుక దుష్టుడు వాడిని ముట్టడు. ఆమేన్. నేను ఈ ఉదయకాల విశ్వాసంతో చెప్తున్నాను, మిమ్మల్ని మీ పిల్లల్ని దుష్టుడు ముట్టకుండా దేవుడు కంచేసి భద్రపరచునుగాక. ఆయన చేతి నీడలో ఉన్న భద్రత మీ పిల్లలకి దేవుడు దయచేయునుగాక. కనుక మీరు ఇక్కడ ఉన్నారు, మీ పిల్లలు ఎక్కడో చదువుకుంటూ ఉండొచ్చు, మీరు ఇక్కడ ఉన్నారు, మీ పిల్లలు ఏ చోట్లకి వెళ్ళవచ్చు. వారి భద్రత గురించి ఎంతో తండ్రులుగా తల్లులుగా మీరు ఆలోచిస్తున్నారు. ఈరోజు దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకుంటాడు. దుష్టుడు వాడిని ముట్టే అవకాశమే లేదని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఆయన చేతి నీడలో నేను దాచి ఉన్నాను కనుక గొప్ప భద్రత దేవుని చేతి నీడలో నీ కోసం దేవుడు దాచిపెట్టాడు. కోడి చూడండి, తన పిల్లల్ని తన రెక్కల నీడలు ఎంత భద్రంగా దాచుతూ ఉంటుంది, కాస్తూ ఉంటుంది. పైన గెద్ద తిరుగుతానే ఉంటుంది, కానీ పిల్లలు ఆ రెక్కల నీడల్ని అలాగా ఆశ్రయించి భద్రంగా కాపాడబడుతూ ఉంటాయి. ఈ కోడి పిల్లల్లో అన్నీ ఒకలాగా ఉండవు, కొన్ని మెల్లకొన్ని కోళ్ళు కూడా ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ కోళ్ళకి కొంచెం కంగారు ఎక్కువ. ఎన్ని రోజులు మా తల్లి రెక్కల నీడ కింద ఉండాలి, నేను రెక్కల నీడలో ఉండాలి, చెమటలు ఇట్టేస్తున్నాను, నాకు ఒక్కపోతే వచ్చేస్తుంది, నేను ఉండను అని అప్పుడప్పుడు అలాగా టూరిస్ట్ కోసం బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ తల్లి చెప్తుంది, పైన గద తిరుగుతూ ఉంది, నువ్వు అస్సలే అవుట్డోర్ మినిస్ట్రీకి వెళ్ళొద్దు, లోపలే నా రెక్కల నీడలో నేను ఉండు అని చెప్తే, లేదు ఒక్కసారి నేను వెళ్ళాల్సిన చెమట్లు ఎన్ని రోజులు నేను ఇక్కడ ఉండమంటావు నన్ను అని అలాగా బయటకు వస్తాయి, రోడ్డు మీదకి వస్తాయి. అంతే, గెద్ద తిరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది, ఎప్పటి నుంచో చూస్తూ ఉంటుంది ఈ గెద్ద. అంతే, రావటం గెద్దకి ఆహారంగా మారిపోతుంది ఈ కోడిపిల్ల. చాలామంది విశ్వాసులు దేవుని నీడను ఆశ్రయించక సమాజంలో ఏం జరుగుతుందో ఒకసారి చూసొద్దామని అలాగ వెళ్తూ ఉంటారు కొంతమంది. చివరికి గద్దకు ఆహారం అయిపోయినట్లు. దేవుని నీడలోనే ఉండు, ఆయన నీడనే నువ్వు ఆశ్రయించు. ఆయన నీడలో గొప్ప భద్రత నీ కోసం దేవుడు దాచిపెట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో 2 వ్యక్తుల్ని ఈ సందర్భంలో మీకు ఉదాహరణగా చెప్తాను. వాళ్ళ జీవితాన్ని మనం చూసినప్పుడు వాళ్ళకి అలాంటి సమస్యలు ఎదురైనవి. ఆ వ్యక్తి పుట్టినప్పుడు అండి ఒక జీవో తీసుకొచ్చాడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఏమన్నాడు తెలుసా? అసలు మగపిల్లలు అనేవాళ్ళు పొర్రపాటున బతకనివ్వకండి, ఆడలు పుట్టారా వాళ్ళని సేఫ్ జోన్లో ఉంచండి, కానీ మగోళ్ళు పుట్టారా వాళ్ళని హతమార్చండి అని ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అన్నాడు. సేమ్ సిచ్యువేషన్ యేసుక్రీస్తు ప్రభు యొక్క దినముల్లో జరిగింది, ఈ మోషే కాలంలో కూడా జరిగింది. ఫరో చెప్తున్నాడు మగపిల్లలు అనేవాళ్ళు ఉంటే అసలు భూమి మీద ఉండనివ్వద్దు. సరే, హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు. మోషే పుట్టాడు, చాలా సుందరంగా పుట్టాడు, చాలా అందంగా పుట్టాడు మోషే. వాళ్ళ తల్లి ఆ పిల్లోని దాయలేక కాయలేక 3 నెలలు దాచిందండి. 3 నెలలు దాచిన తర్వాత ఆ పిల్లోని తీసుకెళ్ళి నైల్ నదిలో వదిలేసి వచ్చేసింది. ఫరో కుమార్తె ఆ నైలు నదిలోకి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ జమ్ము పెట్టెలో కీలు పూసి ఆ పిల్లోని ఉండటం
చూసి తీసుకుని మళ్ళా సంస్థానానికి తీసుకుని వెళ్ళటం, మళ్ళా ఆ పిల్లోడికి పాలు ఇవ్వటానికి వాళ్ళ తల్లినే తీసుకుని వెళ్ళటం, ఇదంతా చరిత్రలో రాయబడిన మాటలు. ఆ తల్లి 3 నెలలే దాచిందండి, ఇంక దాయలేకపోయింది. ఆశ్చర్యం ఏమిటంటే మగోడు అనేవాడు ఉండకూడదని ఆ రాజు జీవో తీసుకొస్తే ఇంచుమించు మోషే 120 సంవత్సరాల పైనే బతికాడండి. గట్టిగా చప్పలు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. అద్భుతం చెప్పన, మోషే బ్రతికిన కాలం అంట తన కనుదృష్టి మందం కాలేదంట, తన బలం తగ్గలేదంటండి. ఎవరు దాచారు తెలుసండి మోషేని? దేవుడు తన చేతి నీడలో దాచిపెట్టాడు మోషేని. మీరు కావాలంటే ఆ వాక్యం చదివిస్తా. నిర్గమకాండం 33వ అధ్యాయం 22వ వాక్యం చూద్దాం. నిర్గమకాండం 33:22. ఆ బండ సందులో నిన్ను ఉంచి, ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నా చేతితో నిన్ను కప్పుతాను. దేవునికి మహిమ కలుగును గాక. మోషేను దేవుడు కాపాడి భద్రంగా కాపాడిన దేవుడు. చనిపోయే పరిస్థితులు తన పుట్టుకు వచ్చినప్పుడు కూడా భూమి మీద సజీవులుగా కాపాడి ఆయుష్కాలం ఇచ్చి ఐగుప్తులో 10 రకాల అద్భుతాలు చేసి ఒక బలమైన సేవకునిగా తీర్చిదిద్దటానికి మోషేను పట్ల ఎంత ప్రణాళిక దేవుడు దాచి ఉంచాడే, మరి నీ పట్ల కూడా దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించు. కనుక ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాలి, ప్రభా నీ చేతి నీళ్ళలో ఉన్న భద్రత నాకు, నా పిల్లలకి, నా కుటుంబానికి, నా ఇంటి వారికి, నా సంఘానికి నువ్వు దయచేయండి. ఏ దుష్టుడు మా బిడ్డల్ని ముట్టకూడదయ్యా. సంఘం మీద దుష్టుని క్రియ పని చేయకూడదు. నీ చేతి నీడలో మా బిడ్డలకి భద్రత దయచేయండి అని ఒక సేవకునిగా నేను ఆశపడుతున్నాను. విశ్వాసగా నువ్వు ఆశపడితే దేవుడు ఆయన చేతి నీడలో ఉన్న అలాంటి భద్రత ఒక్కొక్కరికి దేవుడు దయచేయునుగాక, ఒక్కొక్కరికి దేవుడు దయచేయునుగాక. నిజంగానే దేవుడు అండి ఆపదలో నమ్ముకోదగిన సహాయకుడు అండి. ఆపదలు అందరికీ వస్తాయి, గాఢాంధకరమైన లోయ లాంటి స్థితిగతులు అందరికీ ఎదురవుతాయి, కానీ దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు. మా అక్క అప్పుడు ఇంకా నేను సేవలోకి రాలేదు, నేను అప్పుడు బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాను, ఇంకా సంఘ పరిచర్య నాకు అప్పగించలేదు. అక్క అయితే నాకన్నా ముందుగా ప్రభు సేవకు వచ్చారు. దైవ సేవకుల దగ్గర కొన్ని అనుభవాలు నేర్చుకుంటున్నారు. అక్కడ బ్రాంచ్ సంఘానికి పంపించారు, అక్కని బ్రాంచ్ సంఘానికి పంపించారు. పంపిస్తే ప్రారంభ సేవ కష్టంగానే ఉంటుంది కదండి. అక్కడ సేవ కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అక్కడ సేవ అభివృద్ధి చేయడానికి అక్కని పంపించారు. ఇంచుమించు ఒక 10-15 మంది అక్కడ విశ్వాసులు ఉంటారు. సేవ జరిగిస్తూ ఉన్నారు. చర్చ్కి ఆనుకునే క్వైట్ ఆపోజిట్లో జస్ట్ ఒక 2 ఇల్లులు అడ్డంతే ఒక ఇల్లు ఉంటుంది. ఆయన ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. తన భార్య మాత్రం మందిరానికి వస్తుంది, కానీ భర్త మాత్రం పొరపాటున రాడు. ప్రార్థనకి వెళ్ళినందుకు కూడా మామూలుగా ఇంటి దగ్గరికి వచ్చినప్పటికీ ప్రార్థన నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా కాదు, రకరకాలుగా తిడతా ఉంటాడు. సో ఆమె ఎలాగైనా సరే సహించుకుని భరించుకుని దేవుణ్ణి ఆశ్రయించడమే మొదలుపెట్టిందండి. దేవుణ్ణి ఏ రోజు కూడా విడిచిపెట్టేది కాదా సహోదరి. ఓ రోజు తన భర్త కిరాయికని ఒక ప్రాంతానికి వెళ్ళాడు. విజయవాడ అవతలేదో ఊరికి ప్రాంతానికి వెళ్ళాడు, దూరం లాంగ్ వెళ్ళాడండి. ఆ యొక్క కిరాయికని వెళ్ళాడు, ప్రజల్ని దించేశాడు. తిరిగి వచ్చే ప్రయాణంలో కూడా కొంచెం ఆ రోడ్లు కొండ ప్రాంతాలు కనుక ఘాటి రోడ్లు అంట ఆ ప్రాంతాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎత్తైన ఆ ప్రాంతానికి వెళ్ళినప్పటి దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు కారు
అలాగ నిలిచిపోయిందంట. సెల్ఫ్ అవ్వట్లేదంట, ఆగిపోయిందంట, సడన్గా ఆగిపోయిందంట. సో వెనక్కి వచ్చేద్దామంటే లోయలా ఉంది, ముందుకు వెళ్ళిపోదామన్నా లోయలా ఉంది, మధ్యలోకి వెళ్ళి ఆగిపోయింది కారు. సరే ఎట్లా ఉంటుంది చెప్పండి ఒకసారి పరిస్థితి. తన భార్య దేవుణ్ణి నమ్ముకున్నది, భర్త అయితే దేవుణ్ణి నమ్ముకోలేదు. ఆ సమయంలో గుర్తొచ్చాడండి దేవుడు అతనికి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ఒకటే చెప్తాను, దేవుడు అవసరం ఎవరికైనా ఉంది, అందరికీ ఉంది. ఎలాంటి వాడైనా దేవుడి దగ్గరికి రావాల్సిందే. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఎలాంటి వాళ్ళైనా వస్తారు. ఒకవేళ నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నావు, బైబిల్ పట్టుకుని వస్తున్నావు, నేను ఎన్నో కామెంట్ చేయొచ్చు, వాళ్ళే సిగ్గుపడి నీకన్నా ముందు వచ్చి కూర్చుంటారు రేపొద్దున. స్తోత్రం చెప్పొకసారి. అది వాస్తవం. ఎప్పుడైతే ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు, వెనక్కి వెళ్ళటానికి లేదు, అలా నిలిచిపోయింది కారు. చేతిలో ఫోన్ ఉంది కదండి. వెంటనే అప్పుడు దేవుడు గుర్తొచ్చి మనసులో అనుకుంటాడంటే, ఏస్ బాబా, ఏస్ బాబా, ఏస్ బాబా, ఏస్ బాబా, ఏస్ బాబా, తప్పు అయిపోయింది బాబా, ప్రభా, భలే చెప్తారు కదండి మనోళ్ళు. అట్లాగే బాధపడుతున్నప్పటికీ వెంటనే తన భార్యకి ఫోన్ చేసి, ఏమే నేను వస్తాను రానో తెలియట్లేదేమే, నేను ఇంటికి వస్తాను. ఏమైంది చెప్పండి బాబు, ఏమైంది? ఏమన్నా నేను వస్తాను లేరు, ఏడు చేస్తాడంట ఆ ఫోన్లో. అసలు ఏమైంది చెప్పండి అని అంటే, లేదు ఈ ఎత్తైన ప్రాంతంలో నిలిచిపోయింది కారు, సెల్ఫ్ అవ్వట్లేదు, ఇప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. కారుతో పాటు లోయలోకి వెళ్ళిపోయే పరిస్థితులు నాకు వచ్చినవి. కనుక మీ దేవుడికి ప్రార్థన చేయ, మీ దేవుడికి ప్రార్థన చేయ, ఆ పాస్టర్కి చెప్పి ప్రార్థన చేయవు అని మామూలు ఏడుపు కాదట. ఆ ఆపత్కాలంలో అలా ఏడుస్తూ ఉంటుంటే ఆమె చెప్పిందంటే, ధైర్యంగా ఉండి ఇప్పుడే నేను అక్క దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపిస్తానని. పక్కనే మందిరం, పక్కనే వాళ్ళ ఇల్లు కాబట్టి అంటే గబగబా వచ్చి ప్రార్థన చేపిస్తే ఒక 5 నిమిషాలు అలా మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు చక్కగా మంచి ఆలోచన ఇచ్చాడు. మీ యొక్క భర్త భద్రంగానే ఉన్నాడు, సేఫ్గానే ఉన్నాడు, క్షేమంగా ఇంటికి వచ్చేస్తారని అక్క విశ్వాసంతో చెప్పారంటండి. అలా ప్రార్థన అయింది. ఆమె అన్నప్పటికీ ఆ కారు స్టార్ట్ అయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. క్షేమంగా వచ్చాడు, మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. మందిరంలో ఈ రోజున భార్య భర్తలు ఇద్దరు కూడా అక్కుల్ల ప్రిస్కిల్లా లాగా సంఘం కొరకు స్తంభాలుగా మారిపోయారండి. గట్టిగా చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. ఎంత భద్రంగా దేవుడు ఆయన్ని కాపాడాడండి. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, నీ జీవితంలో ఏదో ఒక ఆపదలో నువ్వు వెళ్తున్నావు, ఏదో కష్టం గుండా నువ్వు వెళుతున్నావు, మానసికంగా ఒత్తిడితో బాధపడుతున్నావు, నీ పిల్లల గురించి ఆలోచించి సఫర్ అయిపోతున్నావు, ఎలా నా కుటుంబానికి భద్రత అనుకుంటున్నావు. కానీ దేవుడు నీ గురించి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ఆయన చేతి నీడలను వస్తే చాలు. నిన్ను సృష్టించిన దేవుడు, సమస్తము చేయటానికి శక్తి కలిగిన దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఆయన. కనుక నువ్వు పిల్లల గురించి ఆలోచించొద్దు, నీ కుటుంబం గురించి చింతించొద్దు. ఆయన చేతి నీడలో నీ పిల్లల్ని భద్రంగా దేవుడు కాపాడుతాడు. నీతిమంతుల సంతతి విడవబడదు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడండి. ఈ రోజుకి నేను చెప్తాను, మా తల్లి మా నుంచి దూరమైనా, మా తండ్రి మా నుంచి దూరమై నిత్య విశ్రాంతిలో వాళ్ళు ఉన్నా, ఏ రోజు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఆయన ఈ రోజు వరకు నన్ను సజీవులుగానే కాపాడుతూ భద్రత ఇస్తూనే ఉన్నాడు. కనుక నా తోబట్టులు నా దగ్గర లేరని, నా అన్నవారు నాకు దగ్గర లేరని మీరు కృంగిపోవాల్సిన పని లేదు. నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం ఇచ్చాడు. ఆశ్రయ దుర్గమై నమ్ముకోదగిన సహాయం ఆయన నీకు చేస్తాడు. కనుక విశ్వాసంతో ఈ మాటలు చెప్తున్నాను. ఆయన చేతి నీడలో గొప్ప భద్రత ఉంది. అలాంటి భద్రత మీ పిల్లలకి, మీ కుటుంబానికి దేవుడు యేసు నామములో అనుగ్రహించునుగాక. చెప్దాం గట్టిగా ఆమేనని. ఇంకా చెప్పుకోవాలంటే దావీదు, సౌలు ఎక్కడ కనబడితే దావీదు అక్కడికి ఈటిసిరుతా ఉన్నాడండి. వాస్తవంగా చూడండి, దావీదు ద్వారా కదండి సౌలు మేలు పొందింది.
40 రోజుల నుంచి ఇశ్రాయేల్ ప్రజల ఎదుట సవాల్గా నిలబడ్డాడు గొల్యాతు. మీలో బలం ఉన్నవాడు ఎవరైనా రండి అని. కానీ ఒక్కడు ముందుకు రాకపోతే దావీదే కదండి ముందుకు వచ్చి గొల్యాతు యుద్ధం చేసి ఇశ్రాయేలుకి జయం ఇచ్చి వాళ్ళ అవమానాన్ని తీసి గొప్ప విజయ పతాకం ఎగరవేసింది. కనీసం గుర్తుపెట్టుకోవాలి కదండి సౌలు. దావీదు కనబడితే విషయం చూస్తున్నాడండి. ఈరోజు కూడా చాలామంది కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో మన ద్వారా అనేకులు మేలు పొందుంటారు, మన ద్వారా అనేకులు పైకొచ్చి ఉంటారు, ఆశీర్వదించబడిన స్థితిలో ఉంటారు. కానీ వారు మన మీద మాత్రం ఏదో విధంగా చూస్తూ ఉంటారు. సౌలు ఒకప్పుడు ఆ రాజ్యం నిలబడటానికి, ఇశ్రాయేలు నింద పోవటానికి దావీదే కదండి కారకుడు. అలాంటి దావీదు మీద ఎన్నో సార్లు చూశాడు, ఎన్నో సందర్భాల్లో ఈటి విసిరాడు. దావీదు కనబడితే చంపేద్దామని ప్రయత్నం చేశాడండి. కానీ దేవుడండి ఎన్నోసార్లు తప్పించాడు. ఒకసారి అయితే యోనతాను చెప్తాడు దావీదుతో, నా తండ్రి నీ మీద మాస్టర్ ప్లాన్ వేశాడు, అర్జెంటుగా నువ్వు బయలుదేరి వెళ్ళిపో. తన భార్య కూడా మీకాలు చాలా తనను భద్రంగానే కాపాడటానికి ప్రయత్నం చేసింది, తప్పించింది. శత్రులు వచ్చి వెతుకుతూ ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ సమూయేలు దగ్గరికి వెళ్ళాడు దావీదు. ఇలాగ అనేక సందర్భాల్లో, చాలా సందర్భాల్లో దావీదును దేవుడు భద్రంగానే తప్పిస్తూ కాపాడుతూ వచ్చాడండి. ఇప్పుడు దావీదు ఒక మాట చెప్తున్నాడు. యోనతానే చెప్పాడు దావీదుతో. ఆ మాటను మీకు చదివిస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 19వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. సౌలు కుమారుడైన యోనతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడయ్యుండు. దావీదు యందు బహు ఇష్టం కలిగిన వాడిగా ఉన్నాడు. దావీదుతో ఇట్లా నేను ఇలా చెప్తున్నాడు, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనని, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి నీ ఉదయమైన జాగ్రత్త పడు, రహస్యమైన స్థలాల్లో దాగి ఉండుము. గట్టిగా చప్పలు కొట్టండి, యేసయ్యకి మహిమ వచ్చినట్లు. అదే దేవుని సన్నిధి. దావీదును నిజంగానే దేవుడు అనేక విషయాల్లో తప్పించి దాచాడు, భద్రంగా కాపాడాడండి. కనుక కొన్ని సందర్భాల్లో మనకి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు డెఫినెట్లీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చేతి నీడలో, ఆయన నీడలో నీకు ఖచ్చితంగా భద్రత ఉంది. లోకంలో భద్రత లేకపోవచ్చు, కానీ దేవుళ్ళలో ఖచ్చితంగా భద్రత ఉంది. వాక్యం ఏముందో తెలుసండి, యెహోవా నామం బలమైన దుర్గమంట, నీతిమంతులు అందులో చేరి సురక్షితంగా ఉంటారని ప్రభు చెప్పాడు. కనుక ఏ సమయంలోనూ సరే నీకు భద్రతనిచ్చేది ఆయనే. కనుక ఆయన చేతి నీడలో ఉన్న భద్రత యవ్వన బిడ్డలకి, కుటుంబానికి, సంఘ బిడ్డలందరికీ దేవుడు దయచేయునుగాక. రెండో విషయం చెప్తానండి. సెకండ్ వన్, ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చున్నాను. ఆయన నీడలో ఏముంది అంటే అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. అందుచేత పేతురు వచ్చుచూ ఉండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీద అయినను అతని నీడ అయినా పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. వారిని తీసుకుని వచ్చేవారంట. మరియు యెరూషలేము చుట్టూ నుండి, చాలండి, తీసుకుని వచ్చిన ఆయన నీడ పడితే చాలు అని మంచాల మీద తీసుకుని వచ్చేవారంటే పేతురు దగ్గరికి. దీనికి సంబంధించిన మరొక కీవర్డ్ కూడా మీకు ఇస్తాను. 121వ కీర్తన 5వ వచనం. ఈ రెండు కలిపి చదువుకుంటే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. 121వ కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీ కుడి ప్రక్కన నీడగా ఉండును. ఆమేన్. ఇప్పుడు ఈ రెండు సందర్భాలు మీరు ఆలోచిస్తే, పేతురు దగ్గరికి అనేకమైన రోగాలతో ఉన్న వాళ్ళని మంచాన్ని తీసుకుని వచ్చేవారంట, పేతురు నీడ పడితే చాలని. ఇప్పుడు పేతురు
పక్కన కుడి పక్కన ఎవరున్నారంటే యెహోవా నీకు నీడగా ఉన్నాడు. అంటే ఒక్క మాటలో ఈ 2 వచనాలు అర్థం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే ఆయన చేతి నీడలో ఏముందంటే స్వస్థత. చెప్పండి, ఏమున్నది చెప్పండి? స్వస్థత ఉన్నది. అందుకే రోగాలతో ఉన్న వాళ్ళు మంచాలతోనే తీసుకుని వచ్చారంట. ఈ రోజున దీర్ఘకాలికమైన వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారండి. ఒకటి కాదు, రకరకాల వ్యాధులతో చాలామంది సఫర్ అవుతున్నారు. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చేతి నీడలో ఉన్న అద్భుతమైన స్వస్థత ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఒక్కొక్కరికి ఆరోగ్యము దేవుడు దయచేయునుగాక. దీర్ఘాయువుతో తృప్తి పరచునుగాక. ఖచ్చితంగా ఆయన చేతి నీడలో స్వస్థత ఉన్నదండి, ఆరోగ్యం ఉన్నదండి. భద్రతే కాదు, ఆయన చేతి నీడలో స్వస్థత కూడా దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. ప్రభు అంటాడు కదా, ఐగుప్తిలో కలుగు చేసిన ఏ రోగము రానివ్వను, ఒకవేళ వచ్చినా నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని. నేనే. ఇంకా ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? మీ మధ్య నుండి రోగాన్ని నేను తొలగిస్తానని వాగ్దానం ఇచ్చాడు. తన నామమందు భయభక్తులు కలిగిన వాళ్ళకి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉందని సెలవిచ్చారు. చిన్న జ్వరం వస్తే ఎంత సిక్ అయిపోతున్నారండి మనుషులు, ఎంతగా సఫర్ అయిపోతున్నారు అంటే అంత సఫర్ అయిపోతున్నారు. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. సర్వసాధారణంగా యవ్వన తమ్ముళ్ళు, యవ్వన చల్లాయిలు, మీరు బాగా ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. యంగ్ స్టేజ్లో మీరున్నారు, సడన్గా హెల్త్ సిక్ అయినప్పటికీ ఇంక మనసు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. అంటే యవనస్తుల యొక్క మనస్తత్వాల గురించి మీకు చెప్తున్నాను. చిన్న జ్వరం వచ్చింది చిన్న పిల్లోడికి, చిన్న జ్వరం, యవనస్తులు. ఇంక చూడాలి, నాకు రాత్రి ఆ సమయంలో తెల్లవారుతుందండి. ఆ పిల్లోడు కంగారు పడిపోతున్నాడు. మామూలుగా కాదు, మామూలు టెన్షన్ లేదు. నేను అక్కడ చార్లెస్ అన్నీ ఉన్నాం. ఏమో మాకు అసలు అర్థం కావట్లేదు, ఏంటి అని కంగారు అయిపోయింది. సరే ఆ తమ్ముడు నాతో అంటాడు, అన్నయ్య నేను ఇంటికి వెళ్తామంటావండి, అన్నయ్య నేను ఇంటికి వెళ్తానంటావు అన్నయ్య. అన్నీ అర్జెంటుగా నన్ను ఆర్టీసీ బస్ ఎక్కించాడు అన్నయ్య. ఒరే నీకు ఏమీ కాదురా బాబు, జస్ట్ ఏదో ఫుడ్ నీకు పడలేదు అంటే జస్ట్ గాబరాగా ఉంది, కడుపులో తిప్పేసి ఉంటుంది అంతేగాని లేదన్నయ్య మా అమ్మ నన్ను చూతారన్నయ్య. ఒరే ఎందుకు చిన్న జ్వరానికి అట్లా టెన్షన్ పడిపోతావు? ఏమి కాదు తమ్ముడా, నాకు టెన్షను. దేవా ఈ తమ్ముడిని స్వస్థపరచు ప్రభా, తండ్రి తాకండి ప్రభా అని ప్రార్థన చేస్తామండి. అద్భుత రీతిగా దేవుడు ఈరోజు నా తమ్ముడిని ముట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆ పిల్లలకి సెన్సిటివ్ మైండ్ ఉంటుంది. అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్న లెక్క వేరు, దూరాన్ని ఉన్నప్పటికీ ఏమవుతుందంటే వెంటనే టెన్షన్ వచ్చేస్తుంది. వాళ్ళంతా చెమటలు పట్టేసి చిన్న సిక్ అయితే చాలు ఇంకా తట్టుకోలేం పిల్లలు. కనుక పరమ తండ్రినితో చెప్తున్నాడు, ఖచ్చితంగా ఆయన చేతి నీడను ఆశ్రయిస్తే గొప్ప స్వస్థత దేవుడు నీకు దయచేయునుగాక. బైబిల్లో ఒక వాక్యం చదివిస్తాను చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 57:18. నేను వారి ప్రవర్తన చూశాను, వారిని స్వస్థపరచుదును, వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. వారిలో దుఃఖించు వారిని కూడా నేను ఓదార్స్తాను. అక్కడ చెప్పిన మాట చూడండి, వారి ప్రవర్తన చూసి వారిని స్వస్థపరుస్తాను. ఆమేన్ చెప్పండి ఒకసారి అందరూ. మన స్వస్థత పరచబడటానికి మనలో దేవుడు మన ప్రవర్తన చూస్తున్నాడండి. వారి ప్రవర్తన చూసి నేను వాళ్ళని స్వస్థపరుస్తాను. కొన్నిసార్లు దేవునికి ఆయాసాన్ని కలిగించే స్థితి మనలో కనపడుతుంది. ఆ సమయంలో వెంటనే దేవుని దగ్గర వేడుకోవాలి, ప్రభా నా ప్రవర్తన నాలో ఆయాసాన్ని కలిగించేవి ఏమైనా ఉంటే ఇప్పుడే విడిచిపెడుతున్నానయ్యా. వారి ప్రవర్తన చూసి వాళ్ళని స్వస్థపరిచినట్లు
నాకు దీర్ఘాయువుని, సంపూర్ణ స్వస్థతని, నీ చేతి నీడలో ఉన్న ఈ స్వస్థతని, ఆరోగ్యాన్ని నాకు దయచే అంటే ఖచ్చితంగా ప్రభు దయచేస్తాడు. రీసెంట్గానండి ఒక దైవజనులు పాల్ యాంగిచో, చెప్పండి ఆయన పేరు చెప్పండి ఒకసారి. తమ్ముడా ఏం పేరు? పాల్ యాంగిచో అనే గొప్ప దైవజనుడు, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన గొప్ప దైవజనుడు అండి. రీసెంట్గానే ఆయన ప్రభు దగ్గరికి మహిమలోనికి చేర్చబడ్డారు. ఆయన సాక్ష్యం చాలా వండర్ఫుల్, అద్భుతమైన సాక్ష్యం, మామూలు సాక్ష్యం కాదు. ఆయన ఒకరోజు హాస్పిటల్లో మంచాన పడ్డారట. క్షయ వ్యాధి, టీబీతో బాధపడుతున్నారంట, భయంకరంగా బాధపడుతున్నారంట, చాలా సివియర్ కండిషన్. అయితే ఆ సమయాల్లో హాస్పిటల్ని విజిట్ చేయడానికి వెళ్తారు కదండి చాలామంది. అలాగా సండే స్కూల్ ఒక పాప న్యూ టెస్టిమెంట్ బైబిల్ తీసుకుని, క్రొత్త నిబంధన బైబిల్ తీసుకుని హాస్పిటల్లో పేషెంట్లందరినీ విజిట్ చేయడానికి వెళ్తూ ఉందంట. ఈ వార్డుకి వెళ్ళింది, వాళ్ళకి ప్రార్థన చేసింది, మళ్ళీ ఇంకొక వార్డుకి వెళ్ళింది, వాళ్ళు ప్రార్థన చేసింది. అలా హాస్పిటల్లో అన్ని వార్డుల్లో ఉన్న వాళ్ళ పేషెంట్ల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూనే ఉందంట. సండే స్కూల్ చిన్న పాప. సండే స్కూల్ టీచర్ చెప్పిన మాటలు ఇశ్రాయేలు చిన్నది నయమానికి మార్గాన్ని చూపించింది, దైవజనుడి దగ్గరికి నడిపించింది అని ఒక సండే స్కూల్ టీచర్ పాట విని ఈ పాపకి ఆసక్తి వచ్చి హాస్పిటల్లో పరిచర్య కోసం నియమించుకుందంట. స్కూల్కి వెళ్ళేది, వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఒక 1 hour విజిట్ చేసి వాళ్ళందరికీ కొత్త నిబంధన బైబిల్ పంచి సువార్త చేసి ఇంటికి వచ్చేదట. సో అలాంటి సమయాల్లో అదే హాస్పిటల్లో ఈ పాల్ యాంగిచో గారు హాస్పిటల్లో మంచాన పడి టీబీ వ్యాధితో చాలా బాధపడుతున్నారట. ఆ సమయంలో తన వార్డులోనికి పాప వెళ్ళి యేసు ప్రభుని గురించి చెప్పి ఇలాంటి కొత్త నిబంధన బైబిల్ తన చేతికి ఇస్తూ ఉంటుంటే ఆయన ఆ బాధలో ఉన్నాడు కదండి. ఆ సమయంలోనే సరే చిన్న ప్రార్థన చేస్తే లేకపోతే లేదు అని అంటే బాగుండేది. ఏమన్నా తెలుసండి, ఆ పాపని ఏ క్రైస్తవ కుక్క అని తిట్టాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజంగా మనం అయితే అల్లిపోతాం. ఆ చిన్న పాప అలాగే ధైర్యంగా ఉండిపోయిందంట. ధైర్యంగా ఉండిపోయి లే ఇక్కడ రావద్దు అని చెప్తే అక్కడే ఆ పాప ఏం చేసిందంటే న్యూ టెస్టిమెంట్ బైబిల్ అక్కడ ఆ మంచాన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోయిందంట. తిట్టాడు. ఓ పక్కన చూస్తే వ్యాధి తగ్గట్లేదు, బాగా విపరీతంగా వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ సమయంలో పక్కనే బైబిల్ వదిలేసి వెళ్ళిపోయింది కదండి. మంచాన్ని పడుకున్నాడు, నిద్ర పడట్లేదు, దగ్గు ఆగట్లేదు, చాలా సివియర్ కండిషన్లో ఉంటే ఏదో ఈ పుస్తకం ఇక్కడ వదిలేసి వెళ్ళింది కదా చూద్దామని అలా మత్తయి సువార్త తీశాడంట. తీస్తూ ఉంటుంటే యేసు ప్రభు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు ఎంతగా స్వస్థత పొందారో, ఒక్కొక్కరు ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని 4 మోసుకుని వచ్చారు కదా, ఎలా బాగు చేశారో, ఎలాంటి అద్భుత కార్యాలు జరిగినవో ఆ స్వస్థత కార్యాలన్నీ కొరకు వాటన్నిటిని చదువుతున్నప్పుడండి ఆయనలోనికి విశ్వాసం వచ్చిందంట. మనసులో అనుకున్నాడంట, అనవసరంగా తిట్టి ఆ పాపను పంపించేసినప్పుడు ఎక్కడుందా పాప, ఫోన్ నెంబర్ కూడా లేదు అని మనసులో అనుకుంటూ ఉన్నాడంట. ఆ బైబిల్ చదవగా ఆయనకి విశ్వాసం వచ్చిందంట. అద్భుత రీతిగా దేవుడు ఆ రాత్రి దర్శనమిచ్చి ఆయన్ని స్వస్థపరిచాడంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెంటనే ఆయన తన మత ఛాందస్సవాదం నుంచి విడుదల పొంది మహిమ కలిగిన దేవుని యొక్క పరిచర్య చేశాడు. ఇంచుమించు ప్రపంచంలోని అతి పెద్ద మందిరం ఏదైనా ఉందంటే దక్షిణ కొరియాలో పాల్ యాంగిచో గారి చర్చ్. ఏసన్న గారు కూడా ఆ సంఘంలో వెళ్ళారు మీటింగ్స్ కొరకు. చాలా పెద్ద చర్చి, 4 ఆరాధనలు జరుగుతాయంట ఆదివారం వచ్చినప్పటికీ. ఇంచుమించు 20 లక్షల మంది ప్రజలు వస్తారంట. స్తోత్రం కలుగునుగాక. అలాంటి గొప్ప దైవజనుడు అయ్యాడు. చివరికి మొన్నే లాస్ట్ వీకే ఆయన మహిమలోనికి ప్రవేశించారు. 100 సంవత్సరాలు బతికాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్పానంటే
అంత గొప్ప సేవకుడిని తీర్చిదిద్దడానికి ఒక సండే స్కూల్ పాప దేవుడు వాడుకున్నాడు, ఆయన స్వస్థపరిచాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరు ఏ అనారోగ్యంతో బాధపడుతుందో నాకు తెలియదు, ఆయన చేతి నీడలో గొప్ప స్వస్థత దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. ఒక వాక్యం చదవండి, అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుతారా? అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు, వెండి బంగారం నా దగ్గర లేవు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడు. ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో వాడు దిగ్గుని లేచి నిలిచి నడిచి దేవుణ్ణి స్తుతించాడంట. దేవునికి మహిమ చెల్లించండి అందరూ హల్లెలూయా. పుట్టుకతోనే కుంటోడండి, అసలు లేవలేడు, నడవలేడు. మా దగ్గర వెండి బంగారాలు, యేసు నామములో లేచినాడు. ఆయన నామములో ఎంత శక్తి ఉందో చూడండి. కొన్ని సందర్భాల్లో మనకి అనారోగ్యాలు, వ్యాధి బాధలు వస్తున్నప్పుడు వాస్తవంగా కృంగుదల వస్తుంది. అయినా దేవుణ్ణి బట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఆయన చేతి నీడను మీరు ఆశ్రయిస్తే స్వస్థత దేవుడు మీకు దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. చివరి మాట, 3వ మాట చదువుకుని ముందుకెళ్దాం. ఆయన నీడను నువ్వు ఆశ్రయిస్తే కలిగే మరొక ప్రయోజనం ఏంటో తెలుసా అండి? యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 32:2. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉంటాడు. ఎండిన చోట నీళ్ల కాలువ వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే ఉండును. ఆమేనని చెప్పండి. అలసట పుట్టించే దేశమున గొప్ప బండ నీడవలే ఉండును అనే మాట ఇక్కడ చూసిన బండ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుకి గుర్తు. ఆయన నీడను ఒక వ్యక్తి ఆశ్రయిస్తే 3వ అనుభవం ఏంటంటే అలసిన వారికి ఉత్సాహం కలుగుతుంది. చెప్పండి, ఏం కలుగుతుందంట? అలసిపోయిన వాళ్ళకి ఇంక మా వల్ల కాదు, ఇంక అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, చేతులు ఎత్తేసిన పరిస్థితులు వచ్చిన వాళ్ళకి ప్రభు అంటాడు, అలసిన వారికి ఉత్సాహం పుట్టించే బండగా దేవుడు ఉంటాడంట ఆయన నీడలోకి వస్తే. అలసిపోయిన వారిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు, ఉత్సాహాన్ని పుట్టించే బండ. కొన్ని సందర్భాలు చూడండి, అలసిపోతాం మనం. ఎలాగ అలసిపోతామంటే ఇంకా చేసింది చాలే, చేసాం కదా, ఇంకా మా వల్ల కాదు ప్రభువా అని చాలాసార్లు భక్తి చేసే విషయాల్లో చాలామంది అలసిపోతుంటారు. ఏదో అలసిపోయిన వాళ్ళు అందరూ సార్ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అది ఒక్కరు ఇద్దరు ఉన్నారు, మీరు అందరూ మంచి వాళ్ళండి. సంతోషంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పండి హల్లెలూయా అని గట్టిగా, హల్లెలూయా. ఆత్మీయంగా మీరు ఆలోచిస్తే చాలా సందర్భాల్లో అలసిపోతాం, విసిగిపోతామండి. భర్త ఉన్నాడా, భార్య భర్తను భరించి విసిగిపోతుండదు కొన్ని సందర్భాల్లో. భర్త కూడా అంతే, భార్యతో పడి విసిగిపోతుంటాడు. తల్లిదండ్రులు పిల్లల విషయాల్లో కూడా వాళ్ళు చూసి విసిగిపోతుంటారు. ఇలాగ విశ్వాస జీవితంలో కొన్నిసార్లు విసిగిపోయి అలసిపోతూ ఉంటాం. కానీ దేవుడి నీడను ఆశ్రయిస్తేనంట అలసిపోయిన వాళ్ళకు కూడా ఉత్సాహాన్ని ఇస్తాడంట దేవుడు. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసండి, అలసిన వారి ఆశను నేను తృప్తిపరుస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. మీరు గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథంలోనే 40:30 చదవండి, 31 చదవండి. 40వ అధ్యాయం. యెహోవా కోసం ఎదురు చూసేవాళ్ళు నూతన బలం పొందుదురు, నూతన బలాన్ని పొందుకుంటారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి, ఎలాగంట పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలయక పరిగెత్తుదురు, అలసిపోరు వాళ్ళు, సొమ్మసిల్లక నడిచిపోదు, అలయక పరిగెడతారు. లేఖనాన్ని మీరు చూడండి, అలసిపోకుండా పరిగెత్తే కృప దేవుని నీడలోనే దేవుడు నీ కోసం ఇచ్చాడు.
బైబిల్ ఏమని రాసిందో తెలుసండి, వారు నానాటికి ప్రయాణం చేస్తూ బలాభివృద్ధి పొందారంట. ఏమండి, ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తే సాయంకాలానికి మళ్ళీ విజయవాడ నుంచి అమలాపురం వస్తే మీ బాడీ ఎలా ఉంటుంది? తుక్కు అయిపోయినట్టు ఉంటుంది కదండి. అసలు రోడ్ల పరిస్థితి మీకు తెలుసు, బాడీ పెయిన్స్తో చాలా బాధపడతాం మనం. కానీ ఇశ్రాయేల్ గురించి ఏమన్నా తెలుసండి, వారు నానాటికి ప్రయాణం చేస్తూ బలాభివృద్ధి, అంటే ప్రయాణం చేసి కొద్ది బలం వస్తుందంట. దేవుడు మహాకృపను బట్టి మీకు ఏమైనా ఒక వారం రోజులు ఖాళీ దొరికితే మాతో కూడా మీటింగ్ రండి, స్తోత్రం కలుగునుగాక. మొన్న ఒక తమ్ముడు చెప్తున్నాడు, మన చర్చ్ వాళ్ళు అయితే మంచిగా అలవాటు అయిపోయింది వాళ్ళకి. కొత్తగా వేరే బ్రాంచ్ నుంచి ఒక తమ్ముడిని తీసుకెళ్ళాను మీటింగ్కి. తమ్ముడు ఖాళీ ఉన్నావా? ఉన్నాను. వస్తావా నాతోనే? వస్తానని. పొద్దున్న వెళ్ళామండి, మళ్ళీ రాత్రి 12 గంటకు వచ్చాం. పొద్దున్న లెగట్లేదు, స్తోత్ర ప్రార్థన లేగట్లేదు, 7 అయిపోయింది, 8 అయిపోయింది, లేగట్లేదు. అన్న అయ్యట తిరుగుతున్నారన్న మీరు. స్తోత్రం. నూతన బలం ఇచ్చేవాడు ఆయన. ఏ బలం ఇస్తాడు చెప్పండి? మనం పాడుకుంటాం కదా, నూతన బలమును. మీరు పాడాలి ఇప్పుడు. నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు, ఆరాధింతును ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు నూతన బలమే నీకు ఇస్తాడు. ఏలియా చూడు, అలసిపోయాడు. ఏలియా జీవితం చాలాసార్లు మనకు ఒక గుణపాఠం అండి. ఏలియాను దేవుడు కేరీతు వాగు దగ్గర తీసుకెళ్ళాడు. వాగు దగ్గర ఏముంటుంది? కానీ దాచాడు, కాచాడు, అద్భుతం జరిగింది. వాగు దగ్గర నుంచి సారేపతు విధవరాల ఇంటికి వచ్చాడు. అక్కడ కష్టాలే, అక్కడ పోషించబడ్డాడు. అక్కడి నుంచి కర్మేలు పర్వతం దగ్గరికి వచ్చాడు. అక్కడ ఒక పోరాటం, 450 మంది ఉన్నారు, ఇతడు ఒక్కడే 1 మ్యాన్ నిలిచాడు. కానీ దేవుడి శక్తి అక్కడ దిగి వచ్చింది. వర్షం కావాలి, తన తల తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్యలో పెట్టి ప్రార్థన చేశాడు. వర్షం అరచేంత మేఘం మోపైన వర్షం తీసుకొచ్చింది. ఇంత అద్భుతాలు ప్రభు చేస్తూ ఉంటే ఏలియా, ఇన్ని ఆశ్చర్యాలు పొందుకున్న ఏలియాకి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాణి గారు SMS చేసింది, చంపేస్తానని. ఇంకంతే. ఆ మెసేజ్ చూసుకున్నాడేమో, దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. ఆ మెసేజ్ చూసుకున్నాడు అంతే. వీడియో కాల్ కూడా చేయలేదు, మెసేజే పెట్టింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. దెబ్బకి ఇంకా బదలి వృక్షం కింద మరణాపేక్షతో ఉన్నాడు. ఏమండి, ఒకసారి ఆలోచించండి. ఒక్క మనిషి 450 మందికి సవాలుగా నిలబడి దేవుని శక్తిని నిరూపించిన వ్యక్తి ఒక్క రాణిగారు మెసేజ్ పెడితేనే బలహీనుడైపోయాడు. ఇంకో కోణంలో మీరు ఆలోచించండి, వాగు దగ్గర ఎవరు లేనప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నాడు. ఏమైపోయింది ఈ ధైర్యం? చావును కోరుకుంటున్నాడండి, అలసిపోయాడు. ఈ రోజున కూడా చాలామంది విశ్వాసుల కుటుంబాల్లో ఒకప్పుడు డబ్బులు ఉండేవి, ఒకప్పుడు ఇల్లు, పేరు, పలుకుబడి అన్నీ ఉన్నాయి. ఒకవేళ మనకి ఎదురైన సమస్యను బట్టి అప్పులు, రుణాలతో నలిగిపోవచ్చు. అలాంత మాత్రాన అలసిపోకూడదు కదా. అప్పులు ఉంటే దేవుడు తీర్చుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడు. సమస్యలు ఉంటే సమస్యను తీర్చే ద్వారాన్ని కూడా దేవుడు చూపుతాడు. అలాగని మనం చావును కోరుకోకూడదు కదండి. క్రైస్తవుడు చావును కోరుకోకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు. సమస్యను దాటించే దేవుడు ఉన్నాడు, పరిష్కరించే దేవుడు ఉన్నాడు. చావును కోరుకున్న సమయాల్లో మరణాపేక్షతో ఉన్న ఏలియా దగ్గరికి దేవుడు దూతనే పంపించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆహారాన్ని పెట్టాడు. అద్భుతంగా ఎవ్వరు చేయలేని ఒక శక్తికి మించిన ప్రయాణం చేశాడు. ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయం
4 నుండి 8 వచనాలు నోట్ చేసుకోండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి వెళ్ళి ఒక బదరీ వృక్షం కింద ఉన్నాడు. మరణాపేక్ష గలవాడు. ఏ పేక్ష? మరణాపేక్ష. యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ కాదయ్యా, చాలే ప్రభువా చేసిన సేవ అంటున్నాడు. ఎంత మట్టుకు చాలును, ఎంత మట్టుకు చాలయ్యా, నా ప్రాణం తీసుకోనమని తీసుకో. చాలా మంది భార్యలు కూడా ఇంకెవరి కోసం బతకాలండి పాస్టర్ గారు? నేను భర్తలు కూడా ఎవరి కోసం బతకాలండి? నువ్వు ఎవరి కోసం బతకలేదు, దేవుడి కోసం బతుకంతే. ఆమేన్. ఒకవేళ మనుషులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, మనుషుల ద్వారా నీకు అన్యాయం జరగవచ్చు. ఏలి అంటున్నాడు, నా పితరుల కంటే ఎక్కువ కాదు నేను. ఆ సమయంలో దేవదూత వచ్చండి, ఆహారం కాల్చబడిన రొట్టె ఇచ్చింది. శక్తికి మించిన ప్రయాణం చేశాడు. గట్టిగా చప్పలు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిస్తారా? ఒకవేళ అలసిపోయి కుటుంబంలో విరక్తి చెంది ఇక అనవసరం అని అనుకుంటున్న వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. అలసిపోయిన వాళ్ళకి కూడా ఉత్సాహాన్ని దేవుడు ఇస్తాడంట. మార్టిన్ లూథర్, మీలో చాలామంది విన్నారు ఆయన కోసం. ఒకరోజు అండి ఒంటరిగా కూర్చున్నాడంట, కుర్చీలో ఒంటరిగా కూర్చుని బాధపడిపోతాడంట. భార్య వచ్చి ఎంత ఓదార్దామని చెప్పినా సరే అస్సలు చిన్న పిల్లలాగా ఏడుస్తాడంట. ఒకసారి ఆలోచించండి, మార్టిన్ లూథర్ గారి ద్వారా సంఘ సంస్కరణ ఎంత బాగా జరిగింది. ఈ ఆర్సిఎం పునాదులు విగ్రహారాధన చేసే ప్రజలకి, బాబు విగ్రహాలు చేయకూడదు అని మార్టిన్ లూథర్ గారు సంఘ సంస్కరణ తీసుకొచ్చాడు. సంఘం ఉద్యమం కోసం పాటుపడ్డాడు ఆయన. ఎంతో సంఘక్షేమం కొరకు ఎంత పాటుపడి ప్రయాసపడిన వ్యక్తి జీవితంలో చిన్న కష్టం వచ్చింది, చిన్న ఆపద వచ్చింది, అంతే చాలా దుఃఖంతో, చాలా బాధతో, అసలే అన్నం తినట్లేదంట, భార్యతో మాట్లాడట్లేదంట, అసలు ఏ పని చేయట్లేదంట, అలాగే ఒంటరిగా నిలిచిపోయాడంట. ఆ సమయాల్లో అలాంటి పరిస్థితుల మధ్యలో తన భార్య చూసిందండి. ఒకరోజు చూసినా అలాగే ఉన్నాడు మనిషి. గబగబా రూమ్లోకి వెళ్ళి ఒక నల్లటి డ్రెస్ కోడ్ ఒకటి వేసుకుని వచ్చి భర్త ఎదుట నిలబడిందంట. అప్పుడు దాకా బాధపడిన వ్యక్తి అక్కడ నిలబడి గబగబా ఏమైంది, ఎవరు చనిపోయారు, ఈ డ్రెస్ వేసుకున్నావు అని అడిగాడంట భర్త. అంటే వాస్తవంగా ఆ కల్చర్లో, ఆ ప్రాంతంలో ఎవరైనా చనిపోతే నల్లటి డ్రెస్ వేసుకుంటారంట. సమాధికి తీసుకెళ్లే వాళ్ళు కూడా నల్లటి డ్రెస్తో తీసుకెళ్తారంట. ఆ కల్చర్ అలా ఉంటుందంట. ఎవరు చనిపోయారని ఇలాంటి డ్రెస్ కోడ్ని వేసుకున్నావు అని అంటే తన భార్య చెప్తుందంట తన భర్తతో, దేవుడు చనిపోయాడు అని చెప్పిందంట. చెప్పండి, ఎవరు చనిపోయారని చెప్పింది? దేవుడు చనిపోయాడు, జీసస్ చనిపోయాడు అని. అప్పుడు మార్టిన్ లూథర్ అన్నాడంట, లేదు, యేసయ్య చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచాడు కదా, ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడు కదా, జీవం గల దేవుడు. భర్తతో భార్య అంటుందంట, మరి జీవం గల దేవుని నమ్ముకున్న నీవు ఎందుకు అలా కృంగిపోతున్నావు? ఆయన చనిపోలేదు కదా, బ్రతికే ఉన్నాడు కదా. ఆయన సజీవుడు కనుక ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు చేస్తాడు. నువ్వు ఎందుకు అంత దుఃఖంలో ఉన్నావు? దేవుడు సజీవుడిగా ఉన్నాడు కనుక, నువ్వు నమ్మవు కనుక మరలే, నడుం కట్టుకో, శక్తికి మించిన పరిచర్య ఉందని చెప్తే వెంటనే మరలా నడుం కట్టుకుని బలమైన సేవ చేశారంటండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని సందర్భాల్లో కుటుంబాలు నడిపిస్తున్న భర్తలు భార్యతో విసిగి, కుటుంబాన్ని కాపాడుతున్న భార్యలు భర్తతో విసిగి, పిల్లలతో విసిగి, నేను ఇంకా ఈ కుటుంబం నా వల్ల కాదు. ఏది చాలామంది విచిత్రంగా మాట్లాడుతుంటారు. చేతుల తల్లిలో చెప్పండి, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది, అన్నీ ఉంటాయి. 10 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది పెళ్ళయి. వాళ్ళు ఏమని మాట్లాడతారంటే, మా భార్య, నా భర్త నాకు అస్సలు కష్టమైపోతుందండి, సంవత్సరం చాలా కష్టమైపోతుందండి.
అప్పుడు వచ్చి భర్తతో అంటది మాట ఈమె, నా వల్ల కాదు, నీ దారి నువ్వు చూసుకొని నా దారి నేను చూసుకుంటాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు అసలు నీ గురించి తెలుసుంటే అసలు నిన్ను కట్టుకుందునేంటి? ఎప్పుడు పిల్లలు పుట్టేశారు, 15 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు గుర్తొచ్చిందంట వాడికి నీ గురించి తెలుసుంటే. నీకన్నా ఎన్ని సంబంధాలు వచ్చినాయో తెలుసా నాకు? ఎప్పుడు అంటే విసుగు వచ్చినప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా. దేవుడికి స్తోత్రం చెప్పండి. సంతోషంగా చెప్పండి, మీరేం విసిగిపోలేదు కదా. గట్టిగా చెప్పండి, గట్టిగా. మనో పాస్గా చెప్తే విన్నాను, భార్య భర్తతో అంటుందంట, దూరం జరుగు అంటుందంట. పాపం భర్త అన్నాడంట, పొద్దున్నే రాజమండ్రి వెళ్ళిపోయి ఫోన్ చేశాడు, సరిపోద్దా ఇంత దూరం, ఇంకేమన్నా దూరం వెళ్ళమంటాడు. స్తోత్రం చెప్పండి సరే. అంటే కొన్నిసార్లు ఇలాంటివి కష్టాలు ఎదురవుతుంటాయి మనకి. పక్కనున్న భర్తని దూరం జరుగు అంటుందట. అమ్మ మీరు మంచోళ్ళు, అమ్మాయి మీరు చాలా మంచోళ్ళు, మీరు మంచోళ్ళే. అంటే కొన్ని కష్టాలు మీకు ఎదురైనప్పుడు అంతవరకు ప్రేమించే భర్త, అంతవరకు ప్రేమించే భార్య, అంతవరకు ప్రేమతో మాట్లాడే పిల్లలే విసుకొచ్చేస్తుంటుంది, అలసిపోతుంటారు. అలాంటి వాళ్ళు దేవుని నీడకు వస్తే ఉత్సాహంతో దేవుడిని మిమ్మల్ని నింపబోతున్నాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చున్నాను. ఆయన నీడలోకి నువ్వు వస్తే మూడు ఆశీర్వాదాలు నీ కోసం దాచాడు దేవుడు. చెప్పండి. ఒకటి, వెనకాల ఉన్న కుర్చీల మీద ఉన్న వాళ్ళు చెప్పండి. ఒకటి భద్రత, రెండవది స్త్రీల సమాజం అందరూ చెప్తారు స్వస్థత, మూడవది ఏంటంటే ఉత్సాహం. అలసిన వారికి ఉత్సాహం కలుగుతుంది. అందరూ ఈ మాటలు మన గుండెల్లో దేవుడు ముద్ర వేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం మన గుండెల్లో, మన హృదయంలో స్థిరపరచబడినట్లు అందరూ నిలుమోకాల మీదకి రండి. ఒకవేళ కుర్చీల మీద ఉన్నవాళ్ళు అలాగే లేచి నిలబడండి. 2 చేతులు దేవుని తట్టు చాపి బిగ్గరగా స్తోత్రం 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 అని చెప్పండి. హుషారుగా ఇంకా శబ్దం రావాలి, హల్లెలూయా 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 హల్లెలూయా. ఆనందభరితనై అతని నీడలో నేను కూర్చున్నాను, హల్లెలూయా హల్లెలూయా. అందరూ చేతులెత్తి ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయాలి. ప్రభువా ఆనందభరితనై నీ నీడలో కూర్చుంటున్నాను ప్రభువా, నీ నీడలో దాయండి స్వామి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీ నీడలో నేను కూర్చుంటున్నాను ప్రభా, నీ నీడలో కూర్చుంటున్నానయ్యా. ఇదిగో నువ్వు ముళ్ళ చెట్టుని ఆశ్రయించొద్దు, మోయాబు నీడను ఆశ్రయించొద్దు, ఐగుప్తు నీడను కూడా ఆశ్రయించొద్దు. దేవుని నీడలోనికి రా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో ఆయన నీడలోకి వస్తే భద్రతగా దేవుడిని కాపాడబోతున్నాడు. చేతులెత్తి స్తోత్రం 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 అని చెప్పండి. ఆయన నీడలో మోషేని ఎంత భద్రంగా దేవుడు కాపాడాడు. ప్రభా నా పిల్లల్ని కాపాడయ్యా, నా కుటుంబాన్ని కాపాడయ్యా, నాకు సెక్యూరిటీ నీవై ఉండండి. ఇంకా స్వరమెత్తి ప్రార్థన చేయండి. ఆయన నీడలో స్వస్థత ఉన్నది. నీ కుడి పక్కన దేవుడు నీడగా ఉంటున్నాడు. ఏ రోగంతో బాధపడుతున్నా ప్రార్థన చేసుకోండి. ప్రభా మానసిక ఒత్తిడి, వ్యాధి బాధలన్నీ తొలగించు, మంచి దీర్ఘాయువులు ఇవ్వండి ప్రభాని ప్రార్థన చేయండి. ఇదిగో చివరిగా అలసిపోయిన వారికి కూడా ఉత్సాహాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. విశ్వసించిన వాళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం 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 అని చెప్తూ ప్రార్థన చేసుకుందాం. అందరూ స్తోత్రం స్తోత్రం అని చెప్తూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ దయలో కృపలో కాచితివి గత కాలము, నీ
దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. చప్పట్లు చప్పట్లు. తీర్మానం ప్రభా నీ నీడలోకి వస్తానయ్యా, నీ చేతి నీడలో ఉంటానయ్యా. అలసిపోతున్నానయ్యా, స్వస్థత లేదయ్యా, భద్రత లేదయ్యా, నీ నీడలో కాపాడు స్వామి, నీ రెక్కల నీడలో కాపాడయ్యా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితుని నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓ తర్పుమైన చెంతనే నీ ఉండినావు. నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయ్య, ఏ రీతి పాడనయ్యా. నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము. నా మనసు తీరాశలు దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకా. చప్పలు కొడుతూ నీ దయలో పాడండి. నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలించగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ దయలో ఆయన నీడలో నీకు భద్రత, ఆయన నీడలో స్వస్థత, ఆయన నీడలో నీకు గట్టిగా చెప్పలు కొడుతుంది. నీ నీడలో ఉన్నానయ్యా యేసయ్యా, నీ నీడలో దాయండి ప్రభు. ఇక తురమన శంబరబల కతురబల బలబలవ ఆయన నీడలో దాయబడినట్లుగా చెప్పలు కొడుతూ పరవశించండి. ఉత్సాహంతో ఆనందంతో అలసిపోయిన వారిని దేవుడు బలపరుస్తున్నాడు. మరలా శక్తికి మించి
నీకు ఉత్సాహం ఇవ్వబోతున్నాడు, నీకు స్వస్థతను ఇవ్వబోతున్నాడు. ఆయన నీడలో భద్రపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన సందేశం కొరకు గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. ఆయన నీడలో ఉన్న స్వస్థత, ఆయన నీడలో ఉన్న భద్రత, ఆయన నీడలో ఉన్న ఉత్సాహము మనందరికి ఇస్తున్నందుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వారం రోజులు పరిచర్యకు దైవ సేవకులు దేవుడు కాపాడి నడిపించి వాడుకున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. సంఘమంతటి కొరకే స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి జీవాధిపతి అయిన దేవాని పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాలపు ఆరాధనకి తీసుకొచ్చిన నీ ప్రజలతో ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకొని వాక్యము ద్వారా మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. నీ నీడలో మమ్మల్ని దాచినందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ నీడలో ఏముందో లేఖనాల ద్వారా సంధించినందుకు స్తోత్రం. ఈ లోకపు నీడను, మోయాబు నీడను, అయ్యా ముళ్ళ చెట్ల నీడను మేము ఆశ్రయించకుండా నీడను ఆశ్రయించినప్పుడు మేము భద్రముగా కాపాడబడతామని నాయన, నీ మూలంగా పుట్టిన వారిని నీవు నా తండ్రి దుష్టుడు ముట్టకుండా కాపాడుతారని వాక్యం సెలవిస్తా ఉంది నాయన. అలాగున ప్రతి ఒక్కరిని మీరు కాపాడుచున్నందుకు స్తోత్రం. మహోన్నతుని నీడలో, సర్వశక్తిని నీడలో ఉన్న భద్రత మా ప్రతి బిడ్డకి మీరు దయచేస్తూనే వచ్చారు. అందరూ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నీకు వందనాలు నాయన. మా వీటిలందరినీ నాయన అయ్యా నీ కుడి ప్రక్కన నీడగా మీరున్నప్పుడు మేము కాపాడబడతాం ప్రభు. యేసుక్రీస్తు నామములో మా ప్రతి బిడ్డని కాపాడమని ప్రార్థిస్తున్నాం. అలాగనే నీ నీడలో మాకు అయ్యా స్వస్థత ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. అయ్యా అపోస్తులు నీడపడినప్పుడు ఎంతో మందిని స్వస్థపరిచిన ఆ దయగల హస్తపు నీడలో ఉన్న స్వస్థత యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. అనారోగ్యంగా ఈ స్థలంలో ఉన్నారు, ఇప్పుడే నీ శక్తి వారిని తాకునుగాక. సకల బలహీనత వారి శరీరాలను విడిచి బయటికి పరిపూర్ణ విడుదల దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. నీ మాటలో ఉన్న విడుదల వారు అనుభవించడానికి సహాయం వాక్కు పంపి బాగు చేయండి స్వామి. నీకు వందనాలు. అలాగే నేనైనా నా తండ్రి అలసిన వారికి ఉత్సాహాన్ని నీ నీడలో కలుగు చేస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతో మంది అలసిపోయి సొమ్మసిల్లి పరుగులు తీయలేని పరిస్థితిలో కృంగిపోతూ అయ్యా ఆ దినములో ఏలియా అలసిపోయిన రీతిగా నేడు దినాల్లో క్రైస్తవ బిడ్డలు ఎంతో మంది అలసిపోతూ ఉన్నారయ్యా, విసుగుదల చెందుతూ ఉన్నారయ్యా. వారి ప్రాణాలకే అయ్యా విసుగుదల తెచ్చుకుంటూ ఉన్నారయ్యా. దయచేసి అలాంటి బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రభువా మీరు సేదతీర్చి వారిలో ఉత్సాహాన్ని పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అలయక పరిగెత్తే కృపను దయచేసి, సొమ్మసిల్లక సాగిపోయే కృపను దయచేసి అయ్యా. నూతన బలముతో వారు నింపబడుదురుగాక. ప్రతికూల పరిస్థితులన్నీ కనుమరుగు చేసి వారిలో ఒక ఉత్సాహాన్ని మీరు పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. ఇతబడిన వాక్యాన్ని అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చు నాయన. వాక్యాన్ని హత్తుకుని వెంబడించినట్లుగా సహాయం చేయండి ఆయన. వాక్య అనుసరమైన జీవితాల బిడ్డలకు దయచేయండి. మరలా నెమరు వేసుకుని ఆత్మీయంగా ఫలపరచబడడానికి కృప దయచేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించు నాయన. ప్రతి బిడ్డ యేసు నామములో నీ నీడలో దాచబడుదురుగాక. ప్రతి కుటుంబం నీ నీడలో దాచబడి ఉండునుగాక. అలాంటి కృప చేత బలపరచండి. ఈ వారం అంతా పరిచర్య కార్యక్రమాల్లో మీ సన్నిధి మాతో ఉంచి ఆశీర్వాదకరంగా జరిగించు. విశ్వాసుల ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, చేతి పనుల్లో వారికి మీరు సహాయం చేయండి. క్రీస్తు యేసు నామములో ప్రతి అక్కర వారికి మీరు తీర్చండి. వారి పూనుకుంటున్న సర్వ ప్రయత్నాలు యేసుక్రీస్తు నామములో సఫలమగునుగాక. ఆశ్చర్యకరమైన సహాయం అందించి మహిమ పొందుకుంటారని, ఇంకా జరగవలసిన ఆరాధనలన్నీ కూడా భారమెత్తి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఈ ప్రార్థన కూడిక ఇంతటితో ముగించబడింది.